నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఈరోజు మనం ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారి ఇంటికాడ ఉన్నాం. సో రాకేష్ రెడ్డి గారిని ప్రతి అంశం మీద మనం అంటే ఇష్యూస్ జరిగిన తెలంగాణ రాష్ట్రంలో ఏ ఇష్యూస్ జరిగినా, దేశంలో ఏ ఇష్యూస్ జరిగినా ఆయన్ని మనం కంపల్సరీ ఇంటర్వ్యూ తీసుకుంటాం. దాని మీద ఆయన స్పందిస్తారు. ఎందుకంటే నాకు తెలిసి ప్యూర్గా ఉన్నట్టుగా మాట్లాడే నాయకులలో పైడి రాకేష్ రెడ్డి గారు ఒకరు. సో ఈ మధ్య జరిగినటువంటి తెలంగాణలో జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, దేశంలో జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, అదేవిధంగా మొత్తం ప్రపంచంలో జరిగినటువంటి పరిణామాల గురించి ఒక్కసారి మనం ఆయనతో మాట్లాడదాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ మధ్యన మనం మున్సిపల్ ఎలక్షన్స్ కూడా చూసాం. మున్సిపల్ ఎలక్షన్స్లో ప్రత్యర్థి అయినటువంటి జీవన్ రెడ్డికి, అదేవిధంగా ప్రస్తుత ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారికి మధ్య మాటల యుద్ధం బాగా ఒక పీక్స్లోకి వెళ్ళింది. అసలు ఎందుకు వాళ్ళు ఎలా మాట్లాడుకున్నారు, అంటే ఈ గట్టు పంచాయితీ లేకపోతే రాజకీయ ప్రత్యర్థి పోరాటం అనేది ఒకసారి క్లియర్గా అనుకుందాం. అదేవిధంగా దేశంలో ఉన్న ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని విషయాల మీద కూడా ఒకసారి చర్చిద్దాం. సార్ నమస్కారం. నమస్తే. ఎలా ఉన్నారు సార్? చాలా బాగుంది, చాలా కనబడుతుంది అద్భుతంగా. ఓకే, సో ఏంటి సార్, ఏమి అంటే హోలీ ఏమి రంగులు గింగులు ఏం లేవు, మరి హోలీ జరుపుకోరా మీరు? హోలీ జరుపుకోవడానికి ఫ్రెండ్స్ అందరూ దూర ప్రాంతంలో ఉన్నారు. ఇంకా జనరల్గా నా ఫ్రెండ్స్ అందరూ ప్రపంచవ్యాప్తంగా ఉంటారు. అవును, అన్ని మతస్థులు ఉంటారు. రెండోది ఇంకా గ్రామీణ ప్రాంతంలో ఉంటే కొద్దిగా సరదాగా ఉంటుంది. ఇప్పుడు వెళ్ళి ఇంకా వేరే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నాను. ఓల్డ్ సిటీకి. ఓల్డ్ సిటీకి వెళ్తారా? ఓల్డ్ సిటీకి వెళ్తున్నారు? అవును, మాదే కదా ఓల్డ్ సిటీ. మీదేనా? ఎట్లా అవుతుంది? మీరు ముస్లిమ్స్ లేకముందు మేమే ఉండేవాళ్ళం కదా. కొంతమంది 10 మంది ఉండేవాళ్ళు అప్పుడు నిజాం ప్రభుత్వంలో కూడా. మరి ఇంతమంది ఎందుకు అయ్యారు మరి ముస్లిమ్స్ అక్కడ? వాళ్ళకి ఫ్యామిలీ ప్లానింగ్ లేదు, మాకు సన్నాసులకు ఫ్యామిలీ ప్లానింగ్ ఉంది. అంతే కదా తేడా. కరెక్టే, మంచి సమాధానం చెప్పారు. అంతే కదా. చట్టము ఒక్కరికే అనుకుంటున్నారు, హిందువులకే అనుకుంటారు. చట్టం లేదు అసలు. చట్టం అనేది ఉందా? అసలు లేదు. వీళ్ళు భయపడిపోయారు, వీళ్ళు హిందువులు. గోడల మీద రాసిన రాతలు చూసి, గోడల మీద రాతలు రాసి మేమిద్దరం మాకిద్దరు ముద్దు, మేమిద్దరం ముద్దు అనుకుంటా ఇప్పుడు వచ్చి ప్రమాదం పొంచుంది. ఇప్పుడు చాలా పెద్ద ప్రమాదం. ప్రమాదమే దిగిన గంటలు మోగుతున్నాయి ఎక్కడ దేశవ్యాప్తంగా. నిజంగా సార్, అసలు నాకు రక్తం మరిగిపోతుంది. నేను అసలు అంటే ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడగాలి, బట్ మీరే దీనికి సమాధానం చెప్పాలి. కాదు సార్, ఎక్కడో ఇరాన్లో యుద్ధాలు జరిగితే ఇక్కడ సంబరాలు చేసుకోవడం అంటే అక్కడ ఎవరో ఒక కమ్యూనియన్ వ్యక్తి చనిపోతే ఇక్కడ ఎందుకు అంత ఘనంగా వాళ్ళ ఫ్యామిలీలో ఎవరో పోయినట్టుగా, వాళ్ళ ఫ్యామిలీలో ఏదో జరిగినట్టుగా రోడ్ల మీద ర్యాలీలు ఏంటి, ఆ ఏడుపులు ఏంటి? అసలు అది ఓల్డ్ సిటీనా లేకపోతే వేరే పాకిస్తాన్ దేశం లాంటిది? అది ఏంటి సార్? అసలు హైదరాబాద్లో ఏం జరుగుతుంది సార్? నువ్వు వాళ్ళందరి మీద దేశద్రోహ చట్టాలు పెట్టాలి. ముఖ్యంగా చనిపోవడం ఎవరైనా బాధాకరం. కమేని కావచ్చు, లేకపోతే ఉక్రెయిన్లో ఉన్న సైనికులు కావచ్చు, రష్యాలో ఉన్న పౌరులు కావచ్చు, అమెరికా సైనికులు కావచ్చు. ప్రపంచం లోపల యుద్ధం దేనికి పరిష్కారం కాదు అని మన భారత ప్రధానమంత్రి చెప్తున్నారు. శాంతితో ఉండాలని. అది దట్ ఈస్ సెపరేట్ సబ్జెక్టు. కానీ కమేని అనే వ్యక్తి గురించి అసలు ఈ దేశంలో ఎవరు నోరెత్తినా దేశ భద్రత చట్టం కింద లోపలేసేయాలి. ఎందుకంటే కమేని అతను మన జమ్మూ కాశ్మీర్కు బహిరంగంగా మద్దతు పలికినప్పుడు తీవ్రవాదులు, అవును, ఉగ్రవాదులకు, అంటే మన దేశం మీద, మన హిందువులను చంపిన వాళ్ళ మీద, లక్షలాది మంది హిందువులను నిల్లగొట్టిన వాళ్ళ మీద, హిందువులను నిలగొట్టడానికి ప్రధాన కారణం కూడా కమేని. కశ్మీర్ నుంచి ఆ రకమైన ఉగ్రవాద చర్యలు, హత్యలు, అత్యాచారాలు ఇవన్నీ కావడానికి కారణం కమేని. కాబట్టి ఇక కమేని గురించి ఎవరన్నా సరే నిరసన తెలిపితే చక్కగా జైల్లో బొక్కల దోషేయాల, లేదంటే నేను పంపించేయాల. రెండే. ఈ నేలలో ఉండి ఈ గాలి పీల్చుకుంటా, ఈ నీళ్లు తాగుకుంటా, ఇక్కడ ఉన్న అన్నము తినుకుంటా, అన్ని వనరులు వాడుకుంటా వీడు పక్క దేశం పాట పాడుతుండే ఎవడైనా సరే అని తీసి మొత్తం బయటపడేయాల, ఎవడైనా సరే. నాకు మొన్న జరిగిన అంశాలు చూస్తుంటే ప్రమాదం పెద్ద ఎక్కువ దూరంలో ఏమి లేదు అనిపిస్తుంది సార్. నాకైతే చాలా దగ్గరలోనే ఉంది, చాలా ఘోరమైన స్థితిలో ఉంది మన భారతదేశం అనిపించింది నాకైతే. ఎందుకు ఎప్పుడో ఉంది అక్బరుద్దీన్ రూపంలో, అసౌద్దీన్ రూపంలో, దానికి అంత దూరం పోవడం ఎందుకు? అది నేను అదే అంటున్నా, దగ్గరలో దూరంలో లేదు. అక్బరుద్దీన్ రూపంలో, అసౌద్దీన్ రూపంలో హైదరాబాద్ లోనే ఉంది. హైదరాబాద్ లో ఉన్న హిందువులకు సన్నాసులకు చెప్తున్నా, ఇంకెక్కడ దాకా పోకురు మీరు, ప్రపంచం చూడకుర్రి. మనకు అన్నిటికన్నా ఎక్కువ ప్రమాదం 2 ఆటం బాంబులు ఉన్నాయి ఇక్కడ, ఓవైసీ బ్రదర్స్. వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళు రెచ్చగొట్టే మాటలు, విషం పోసే మాటలు, హిందువులను చులకనగా చూసే మాటలు, ఇవన్నీ రాబోయే రోజుల్లో మా ప్రభుత్వం రాగానే అప్పుడు తడగా చూపిస్తాం. కానీ చాంద్రాయణ గుట్టలో ఈ మధ్య రెండు దేవాలయాల మీద దాడులు జరిగినాయి, ధ్వంసాలు చేశారు, విగ్రహాలు, ఆంజనేయ స్వామి విగ్రహాలు ధ్వంసం చేశారు. సో మీ బీజేపీ కూడా ప్రొటెస్ట్ చేసింది. సో ఏంటి సార్ మరి దీన్ని ఎలాగా, అంటే ఆ దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇవన్నిటికి ఫుల్ స్టాప్ పడుద్ది అన్నారు.
కానీ ఎక్కడ ఏం ఫుల్ స్టాప్ ఏం పడలేదే. మీరు వచ్చిన తర్వాత పెహల్గాం ఘోరమైన దాడి జరిగింది, ఘోరంగా హిందువుల్ని మతం అడిగి మరీ చంపేశారంటే వాళ్ళు ఎంత ధైర్యంగా ఉన్నారో, మనం ఎంత నిర్లజ్జగా ఉన్నామని దీన్ని బట్టి అర్థమవుతుంది. ఏం సార్ దీని మీద ఏం క్లారిటీ ఇస్తారు మీరు? ఫస్ట్ ఒకటి, హిందువులు నేర్చుకోవాలా, ఎదుటివాడు ఎలా ఉంటే అలా ఉండాలి. అది నేర్చుకున్న నదులు ఇట్లాంటి సంఘటనలు జరుగుతాయి. భారత ప్రభుత్వమైనా బీజేపీ ప్రభుత్వమైనా ఎంతవరకు కంట్రోల్ చేయవద్దో అంతవరకు వెళ్తుంది. ఇప్పటి వరకు సుమారు ఒక 10,000 మంది చనిపోయేవాళ్ళు బీజేపీ లేకపోతే. సోమనాథ్ ఘటనలు కావచ్చు, దిల్సుఖ్ నగర్ బస్ డిపోల బస్టాండ్లు కావచ్చు, బొంబాయి పేలుళ్ళు కావచ్చు, ఇట్లా నిరంతరం ఉండేటి, కంటిన్యూ అయ్యేటి. దాన్ని మ్యాక్సిమం 95% కంట్రోల్ చేసినాం. ఇక అంటే ఎక్కడైనా సరే ఒక శక్తికి మించి వ్యవస్థలను కంట్రోల్ చేయడం కొన్ని ఇబ్బందులు. ప్రపంచం అమెరికా కూడా చేయలేదు, 20 hours కొట్టగలిగారు. ఓవరాల్ గా భారతదేశం మీద సురక్షితంగా ఉంచడం అంటే అది భారతీయ జనతా పార్టీ ఘనతని, ఆయన నరేంద్ర మోడీ గారి నాయకత్వ పట్టమని. ఫస్ట్ హిందువులు ఆ ముస్లింలను చూస్తే భయపడడం మానేసుకోవాలి. వాడు తుపాకీ పడితే మనం కూడా తుపాకీ పట్టాలి, వాడు కత్తి పడితే మనం కత్తి పట్టాలి. అటు దేనికంటే దానికి సేమ్ ఉండాలి. ఆడు ఉన్నడే 15%, మనం ఉన్నాం 85%. అది నాకు అదే అర్థం కాదు. మరి ఈ సన్నాసులకు తెలియాల్సిందంటే వాడుకునే 2 చేతులే, వాడుకునే 2 కాళ్ళే, వాడుకునే 2 కళ్ళే, మనకునే గవ్వే. కాబట్టి ఈట్ కా జవాబ్ పత్తర్ से देने का है वो लोग जो मतलब మన తరపున ఎవరైతే చూస్తారో. లేదు ప్రజాస్వామ్యంలో కలిసి ఉందామంటే కలిసి ఉందాం, భారత రాజ్యాంగం ప్రకారం కలిసి బతుకుదామంటే కలిసి బతుకుదాం. మనం కలిసి బతుకుదామని అంటున్నాం సార్. ఈనకపోతే నువ్వు అట్లనే ఉండు, నిన్ను ఆడు బాంబే 4 బాంబులు కూడా అన్నాడు. మనమేమో అహింస అహింస అని చేతులు కట్టుకుంటున్నాం, వాళ్ళేమో హింసను ప్రేరేపిస్తాం. ఒకటి చెప్పిండి, అహింస. హింస లేకపోతే శాంతి రానే రాదు. ప్రపంచంలో ఎక్కడైనా సరే హింస జరిగిన తర్వాత శాంతి వస్తుంది. ఎవడో సన్నాసుడు చెప్పిన మాటలు ఎందుకు పట్టుకుంటారు? ఇది దేశ నేల, ఒక వీరులు పుట్టిన నేల ఇది. పల్లవులు, చోళులు, పాండ్యన్లు, మౌర్యులు, రాజకుటులు, శాతవాహనులు, శాలివాహనులు, మహారాణా ప్రతాపు, పృథ్వీరాజ్ చౌహాన్, మహారాణా ప్రతాపు, సాంబాజీ పుట్టిన నేల ఇది. ఒక్కొక్క సైనికుడు 6,000 మందిని చంపిండు మరాఠా సైన్యంలో. ఈ సన్నాసులకు తెలితే కదా చరిత్ర. ఒంటి చేత్తో చంపేసారు వాళ్ళని, ముస్లింలని ఒంటి చేత్తోనే చంపారు. సంఘ వీరానికి ఇట్లా రాజులు ఉన్నారు మనకు, ఒంటి చేత్తోనే 6,000 మందిని చంపిండు ఆయన. కాబట్టి ఫస్ట్ నేర్చుకోవాలి. నువ్వు 85% ఉన్నావు, నువ్వు 15% ఉన్నప్పుడే ఇట్లుంటే వ్యవస్థ. రేపు ఊహించుకోండి ఎట్లయితుందో భవిష్యత్తు. మీకు బంగ్లాదేశ్ మంచి 70 mm లో కనబడాలా మీ అందరికి. మురిసిపోతారు ఈ కొడుకులు, మాకు ఇవి ఉన్నాయి, ఫ్లైట్లు ఉన్నాయి, ఏమంటారు చార్టర్డ్ ఫ్లైట్లు ఉన్నాయి. ఇప్పుడు బంగ్లాదేశ్లో, పాకిస్తాన్లో చార్టర్డ్ ఫ్లైట్ దాన్ని పడేసి వచ్చేసారు, ఇక్కడ పారిపోయి వచ్చేసి ఢిల్లీలో దేరాలు ఉంటున్నారు. కాబట్టి మీరు కూడా ధైర్యంగా ఉండాలా. లేకపోతే ధైర్యంతో ఉన్నోడికి ఆయుష్ పోయండి, ఆయుధాలు ఇవ్వండి, అంతా సెట్ చేస్తాం అన్ని. కానీ నిజంగా ఈరోజు అంత ర్యాలీలు చేసి అంత ఏడుపులు ఏడ్చి ఏదో పెద్ద విపత్తు జరిగినట్టుగా చేస్తే కనీసం పోలీసులు కూడా ఏమి నిమ్మక నీరెత్తినట్టుగా వ్యవహరించడం వెనక అంటే నిజంగా అంత భయం దేనికి సార్? ఏమవుతుంది అంటున్నారు మీరు అన్నట్టుగా? అంటే మన హింసను ప్రేరేపించడం కాదు, కానీ వాళ్ళకి అసలు అంత ఎందుకు భయపడాలంటున్నాను. భయం వల్లనే కాదు ఈ ప్రాబ్లమ్స్ అనేది. అసలు పెద్ద జోక్ ఏంటంటే ఇలా ముస్లింగా భావించారు. ఇది పెద్ద వీళ్ళకి తెలియాల్సింది కూడా ముస్లింస్కి ఏంటంటే, మీరు ఎన్ని చేసినా మిమ్మల్ని హిందువులనే భావిస్తారు. ఎందుకంటే మీ తాత ముత్తాతలు మొత్తం హిందువులే. మీరు ఎంతన్నా కొట్టుకుంటారు, ఈడ కొట్టుకుంటారా నేల మీద కొట్టుకుంటారా? మీరు కొట్టుకున్నదని ఆడేమంటాడు, మిమ్మల్ని ముస్లింలుగా చూడబడి డైరెక్ట్ సౌదీ కింగే డిక్లేర్ చేసిండు. వాళ్ళు మా ముస్లిమ్స్ కారు, మేము రియల్ ముస్లిమ్స్, గల్ఫ్ ప్రాంతానికి చెందిన వాళ్ళమే. ఎందుకంటే మహమ్మద్ ప్రవక్త అక్కడనే జన్మించాడు కాబట్టి, అక్కడనే అతను సందేశాలు ఇచ్చాడు కాబట్టి, అక్కడనే ఇస్లాం పెంపొందించాడు కాబట్టి డైరెక్ట్ చెప్తున్నారు. వీళ్ళు యాక్టింగ్. రెండోది ఇరాన్లో పండుగలు చేసుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇరానీలో ఎవరైతే ఇన్ని సంవత్సరాలు 20-45 సంవత్సరాల నుంచి మగ్గిపోయిన వాళ్ళు ఎన్నో రకాలుగా, అంటే మేము సోషల్ మీడియాలో చూస్తున్నాం, అన్ని మీడియాలో, టీవీలలో అన్ని చాలా చూస్తున్నాం. అందరు ప్రపంచం అంతా చూసి వీళ్ళని అవుతున్నారు ఇండియాలో చూసి. వీళ్ళకేమైంది, అక్కడ పండగ చేసుకుంటాం ఇరాన్లో, మేము బానిసత్వం నుంచి విముక్తి అయినాము, స్వాతంత్రం వచ్చిందని మహిళలు, చిన్న పిల్లలు, వీడియో కూడా చిన్న చిన్న పిల్లలు కూడా మాకు స్వాతంత్రం వచ్చింది, స్వేచ్ఛ వచ్చింది, ఇన్నోదులు ఒక హింసకు గురైనము, బందికానలో ఉన్నట్టు ఇరాను. ప్రపంచవ్యాప్తంగా ఇరాన్లో అయితే మొత్తము పండగలు చేసుకుంటుంటే, ఇక్కడ ఈ డూప్లికేట్ ముస్లిమ్స్ అంటే హిందూ నుంచి కన్వర్ట్ అయిన ముస్లిమ్స్ ఇక్కడ ఓవర్ యాక్షన్. ఆ ఓవర్ యాక్షన్ వాళ్ళ గురించి కాదు, ఈ హిందువులకు భయం పెట్టేందుకు. వీడు ర్యాలీ తీసినప్పుడు వారు ర్యాలీ తీసిన మొత్తం సెట్ అవుతారు. నిజంగానే మీరు అన్నారు, మంచి మాట అన్నారు. ఈ రోజు స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నారు ఇరాన్ లో. అవును, అక్కడ ఉన్నటువంటి మగ్గిపోయి ఇన్నాళ్ళు దారుణం, ఒక్క మరణంతో. అవును, మనమైతే ఇండియాలో ఎటువంటి కూడా అలో చేయదు, ఎందుకంటే అతను ఇండియాకి శత్రువు. అతను
అవును సార్. ఆయనకు భారత అమీన్ అనేవాడు ఒక నీచుడని చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. భారతదేశానికి మీద అంటే మరి ముఖ్యంగా హిందువులకు శత్రువు. ఎందుకంటే కాశ్మీర్లో అతని వల్లనే సుమారు లక్షల మంది హిందువులను చంపేసినారు, ఆడపిల్లల మీద అత్యాచారాలు చేసినారు. అతని ప్రకటన వచ్చిన తర్వాతనే ఆ తీవ్రత పెరిగింది కాశ్మీర్లో, హిందువులను లేకుండా చేసినారు. కాబట్టి హిందువుకు ప్రథమ శత్రువే కమేన్కు మద్దతు ఇచ్చిన వాడు ఎవడైనా సరే భారతదేశానికి శత్రువు. కానీ నిజంగానే ఇన్నాళ్ళకి వాళ్ళకు ఒక మంచి అవకాశం వచ్చిందని చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అంటే మహిళల మీద నాకు తెలిసి తండ్రిని పెళ్లి చేసుకునే ఒక 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 అంశాన్ని కూడా తీసుకొచ్చాడంటే ఎంత దరిద్రుడు సార్, నిజంగా నాకు అర్థం కాదు. ఒకటి ఇప్పుడు ఏం చేస్తాం, ఏదైనా సరే వినాశకాలే విపరీత బుద్ధి. విపరీత బుద్ధులు పెట్టినోడు వినాశకాలం వస్తుంది, అంతరించిపోతూ ఉంటారు. ఇట్లాంటి వాళ్ళు వేల మంది పుట్టినరు పోయినరు, ఈ దారితే మాత్రం ఇట్టనే ఉంటుంది. కానీ ఏదైనా సరే మనిషి తన స్వేచ్ఛగా బతకాలి ప్రపంచంలో. ఏ జాతి వాడైనా, ఏ మతం వాడైనా, ఏ ప్రాంతం వాడైనా, ఏ భాష వాడైనా. ఫస్ట్ మనిషి మానవ జన్మ అన్నిటికన్నా అపురూపమైనది, అతి ముఖ్యమైనది, అపురూపమైనది. ఇది మళ్ళీ దొరకనిది. ప్రపంచంలో అన్ని దొరకచ్చు కానీ జన్మ దొరకదు. కాబట్టి దయచేసి ఇవి చూసిన వాళ్ళు కూడా ఆలోచించుకోండి. మనము ఫస్ట్ బతకాలి, శాంతియుతంగా బతకాలి, ఎదుటి వాళ్ళ అన్యాయం చేయకుండా బతకాలి, ఎదుటి వాళ్ళ కన్నీళ్ళు తెప్పించే పనులు ఎవరు చేయకూడదు. అది మనిషికి సంబంధించిన నిజము. ఇంకా రెండోది, అలా ఏదైనా వాళ్ళ నియమాలు కావచ్చు, వాళ్ళ దాంట్లో ఉన్న మహిళలే చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. భారతదేశంలో ఏంటంటే మనం ఏదైనా సరే మనకు రాజ్యాంగబద్ధం ఉంటుంది, అలా షరియా చట్టాలు అయితే రావు. అట్లా హిందువులు సన్నాసులు అయితే మాత్రం భవిష్యత్తులో షరియా చట్టాలు వస్తాయి. ఇలా అనుకుంటున్నారు పిచ్చినా కొడుకులు. మాకు పోలీసులు ఉన్నారు, రాజ్యాంగం ఉంది, ఏం కడతారా? ఇప్పుడే వెస్ట్ బెంగాల్ తడుతున్నారు పోలీసులు, రూమ్లు వేసి తండుతున్నారు. ఈ పోలీసులు పనికిరారు. మన నిజామాబాద్ అయితే పోలీసులను చంపేస్తున్నారు. కాబట్టి పోలీసులు మీకు రక్షణకు రారు, పనికిరారు. అప్పుడు వాళ్ళు ఏదైతే ఇంకో 30 అంటే ఎక్కువ పర్సెంట్ కూడా అవసరం లేదు, వాళ్ళు 30% దాటితే చాలు. 30% దాటితే చాలు. ఇప్పుడు 15-16 అంటున్నారు, మనకి అది కూడా ఎక్కడైనా అయినట్లది. ఈరోజు తీవ్రత కనబడుతుంది అక్బరుద్దీన్ వయసులో. అంటే ఏదో ఆయనకున్న లెక్క దాటినట్లది, 20 క్రాస్ అయినట్లది. మన లెక్కల ప్రకారం 15 ఉంటుంది కానీ లెక్కల ప్రకారం 20 దాటినట్లది. అందుకోసమే పిట్ట కొంచెం కూత గనం అన్నట్టు మళ్ళా రెచ్చిపోతున్నాడు. దీనికి అంత కారణం ఏంటంటే హిందువుల బలహీనత, హిందువుల అనేక్యత, హిందువుల చేతగానితనం. నిజంగా సార్, హిందువుల అనేక్యత అనే విషయంలో మీకు 100% నేనైతే సపోర్ట్ చేస్తాను. అదే ఎవడో మన కాశ్మీర్కు, మన దేశానికి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చి మన హిందువులను చంపినోడి గురించి మీరు ర్యాలీలు చేస్తే మనం నిరసన ర్యాలీలు జరపాలి. మనం హిందువులం పండుగలు చేసుకోవాలా. నిజమే. అంతే. ఇప్పుడు జరిగింది అలాగా జరిగినాయి, ఎందుకు జరగలేదు? యూపీలో జరిగింది. ఏమో సార్, వాళ్ళు ఓల్డ్ సిటీలో వాళ్ళు చేసింది మాత్రం ప్రపంచవ్యాప్తంగా తెలిసింది. మనం ఎక్కడో ఇంటి చోటనో ఇంటి పక్కనో ఎక్కడో సందులో గొంతులో చేసుకుంటే ఎవరు తిడతా సార్? నిజంగా మీరు అన్నది నిజమే. అదే చెప్తున్నాను కదా, ఇంకా చైతన్యం నిండాల్సిన జాతి. ఇప్పుడు ఒకవైపు నీ హిందువులను చంపిన ప్రధాన వ్యక్తి గురించి ఇక్కడ నిరసన చెప్తుంటే నువ్వు పండుగలు చేసుకోవాల్సిన జాతి ఈరోజు మౌనంగా ఉంది, స్తబ్దుగా ఉంది. రేపు నువ్వు చచ్చినప్పుడు కూడా ఎవడు మౌనంగా ఉంటుంది ప్రపంచం. ముఖ్యంగా సార్, మీరు అక్బరుద్దీన్ ఓవైసీ, మన అసదుద్దీన్ ఓవైసీ వీళ్ళిద్దరూ నాకు తెలిసి అంటే హిందువులని చులకనగా మాట్లాడుతూ హిందువుల అంశాలన్నింటిని కూడా చాలా అంటే వీళ్ళు మన ముందు ఎందుకు పనికిరారంటగా. ఎందుకంటే మొన్న ఆయన చేసిన వ్యాఖ్యలు చూసాం. రెడ్ అయినా రావైనా మన దగ్గర రావాల్సిందే, మన కాళ్ళ దగ్గర రావాల్సిందనే మాటలకి అంటే మనం ఎంత దారుణమైన స్థితిలో ఉన్నామనేది దాని మీద వాళ్ళు ఎంత హీనంగా మాట్లాడుతున్నారు. దీన్ని ఏమంటారు సార్? అంటే ఏ పార్టీ అయినా కానీ, ఏ వ్యక్తి అయినా కానీ సార్, దీన్ని ఏ విధంగా చూడవచ్చు అసలు? అక్బరుద్దీన్ అయినా సరే మా కాళ్ళ దగ్గర రావాల్సిందే. మేము మహారాణా ప్రతాప్ వారసులం, అఫ్జల్ ఖాన్ పొడిచి చంపిన వారసులం. మీరు అంటున్నారు, మేమంటున్నాం. మరి ప్రతి ఒక్కరు ఉన్నారు. సన్నాసులు మేము చేస్తాం. ఆడోడు బొడ్డిరెడ్డి గారు మాకేం సంబంధం, పొట్టిరెడ్డి గారు గట్టిరెడ్డి గారితో మాకేం సంబంధం? మేమున్నాం. మహారాణా ప్రతాప్ వారసులం, మా ఛత్రపతి శివాజీ వారసులం, 1200 ఏళ్ళ చోళ వంశం వారసులం మేమున్నాము. ఆడేవాడో పనికిరానోడు మాట్లాడితే ఎట్లా? కాబట్టి ఎక్కడ కూడా అట్లాంటి మాట్లాడితే మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆ రెడ్డి సంగతి మర్చిపోయినట్టున్నాడు అక్బరుద్దీన్. కిరణ్ కుమార్ రెడ్డి తోసి పెట్టిండు ఆదిలాబాద్ జిల్లా 1 month తొక్కి పెట్టిండు అన్నని సంగారెడ్డిలో, తమ్ముడిని ఆదిలాబాద్ లో. మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి వారసులం కూడా వస్తాం, ఏం తొందర ఏమున్నది. ఇంకొక 2 సంవత్సరాలు మీ పార్టీలో ఉన్నాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు. వెళ్ళి అప్పుడు చెప్పినాం కదా, చూపించినాం కదా. ఇప్పుడు రెడ్డిలు అంటే ఏంటో చూపించినాము. ఇప్పుడు రెడ్డి అన్న మా దగ్గర రావాలని కదా, ఈడెవరో సన్నాసి రెడ్డిని పెట్టుకుని మాకేం సంబంధం రేవంత్ రెడ్డిని? ఎంత ఎంత అవసరం ఏమున్నది నీకు? ఈ విషయం పోసే అవసరం ఏమున్నది? దేశం నుండి దేశం తిండి తినుకుంటా, దేశం గాలి తినుకుంటా, ఇవే మాటలు. నీకేదైనా ఒక వ్యక్తి హాస్పిటల్కి తెగించుకో, అది కూడా కృతజ్ఞత లేదు. 12 మంది డాక్టర్లు, హిందూ డాక్టర్లు బతికిచ్చారు నిన్ను. మొత్తం పొడిచిన చోట ఓడకుండా ఒడితే మహమ్మద్ పైల్వాను. అవును,
చెయ్యి మొత్తం కట్ అదే అయిపోయింది. మొత్తానికి ఓకే 12 మంది డాక్టర్లు వాళ్ళ హనుమంతుడిని వాళ్ళ వెంకటేశ్వర స్వామిని పేరు చేసుకుని నేను బతికిచ్చారు. బుద్ధి లేకపోతే సరే ఆడ పట్టుకున్నారు అంత పిచ్చిన కొడుకులు అందరూ. కాబట్టి మేమేమంటున్నామంటే అక్బరుద్దీన్ మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడుతున్నారు. నువ్వేదైనా మాట్లాడాలనుకుంటే నీ మతం గురించి మాట్లాడు, కానీ మా గురించి చులకన మాట్లాడకు. రెడ్డి బిడ్డి అనుకున్నాం ఇంకో రెడ్డి అయినా సరే మేము ఇప్పుడు రెడ్డిలంగాము, కాపులంగాము, కమలంగాము. నీకు తెలియాల్సిందంటే కొత్త సందేశం ఇస్తున్నాను నీకు అక్బరుద్దీన్. హిందువులం, ఛత్రపతి శివాజీ వారసులం, అఫ్జల్ ఖాన్ ఎట్లా పొడిచారో అట్లా పొడతాం. కాబట్టి చులకన చూసి మాట్లాడి మేమేం నేను మాట్లాడట్లేదు చులకన. అసలు మేము అక్బరుద్దీన్ గారు తుర్కోడు అని మాట్లాడట్లేదు. మేము మాట్లాడట్లేదు కదా. నువ్వెందుకు మాట్లాడుతున్నావు మా గురించి? ఎవడివి అసలు నువ్వు? ఎవడివి? నీకు 8 చేతులు ఉన్నాయా? 8 కాళ్ళు ఉన్నాయా? మొత్తం బాడీ అంతా రిపేర్ అయిన బాడీ ఇది. ఎందుకు ఇంత అహంకారం? ఎందుకు ఇంత మస్తు? ఎందుకు ఎందుకు అంటే నీకు అన్ని చట్టాలు వర్తించాయా నీకు? మేము ఆపుతున్నాం హిందువులని. వచ్చిన నాకు ఒక్కొక్క ఇటుక కూడా తీసేస్తారు ఇంటికాడ. కులాల మధ్య రెచ్చగొడతాం అనుకుంటే కులాలు ఉంటాయి మీ దాంట్లో లేవు. 60 కులాలని మీ దాంట్లో కులాల కుమ్మలట్లేదా? సియాసుని లేదా? మరి మసీదులలో బాంబులు ఎందుకు వెళ్తున్నాయి? పాకిస్తాన్ లో మసీదుల బాంబులు అంత తోరుకోలే కదా, మరి బాంబులు ఎందుకు పెట్టుకుంటున్నారు? ఇప్పుడు ఇరానోడు సౌదీ మీద బాంబులు ఎందుకు ఎత్తున్నాడు? ఖత్తారోడు ఇరాన్ మీద ఎందుకు ఎత్తున్నాడు? మీరు అంతా తోరుకోలే కదా, మీరు అంతా ముస్లింసే కదా. ఈ రోజు ప్రపంచంలో హిందువులను చూసి ప్రపంచం మురిసిపోతుంది, నరేంద్ర మోడీని చూసి ప్రపంచం గర్వపడుతుంది. ఇప్పుడు మీరే కదా అంత ముస్లింసే కదా, మరి ఎందుకు చంపుకుంటున్నారు? ఇప్పుడు నువ్వు ఖత్తార్ మీద ఎందుకు ఎత్తున్నావు? దుబాయ్ మీద ఎందుకు ఎత్తున్నావు? సౌదీ మీద ఎందుకు ఎత్తున్నావు? ఇరాన్ మీద ఖత్తారోడు ఎందుకు ఎత్తున్నాడు? మీరెక్కడున్నా మనశ్శాంతిగా ఉండరు. మీరెక్కడున్నా మనశ్శాంతిగా ఉండరు. మీ రక్తంలో మనశ్శాంతిగా ఉండరు. అక్కడ RSS లేదు, అక్కడ బీజేపీ లేదు, అక్కడ విశ్వ హిందూ పరిషత్ లేదు. మరి ఎందుకు చంపుకుంటున్నారు అక్కడ? ఇప్పుడు ఏదేమనంటేనేమో RSS బీజేపీ అంటావు కదా ఇక్కడ, మరి ఇంకా అక్కడ ఎందుకు చంపుకుంటారు? బీజేపీ లేదు, RSS లేదు, విశ్వ హిందూ పరిషత్ లేదు. కాబట్టి అక్కడ మిమ్మల్ని టచ్ చేసేవాడే లేడు. మీ జాతి ఎక్కడున్నా నిరంతరం పోర్చుకుంటూనే ఉంటారు. అది సిరియా కావచ్చు, అది ఇరాక్ కావచ్చు, ఇరాన్ కావచ్చు, ఎక్కడైనా సరే ఇది శాంతి కాముక దేశం. బుద్ధుడు పుట్టిన నేల, భగవంతుడు సనాతన ధర్మం నడాడిన నేల. ఇది ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. మీలాంటి వాడు ఎంతమంది వచ్చినాం కదా, ఇంతకుముందు మీ తాతలు మీ ముత్తాతలు కూడా వచ్చిండ్రు, పోయినరు, పీకిండ్రు. భారతదేశంలో సనాతన ధర్మం 4 పాదాల మీద నడుస్తుంది. ప్రపంచానికి దిశానిర్దేశం చేస్తున్నది. ఈరోజు కూడా అభివృద్ధిలో కూడా 4వ స్థానంకి వచ్చినాం. రానున్న రోజుల్లో మొదటి స్థానం కూడా వస్తాం. హైడ్రా పేరుతోటి వీళ్ళు చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. సరే, ఇప్పుడు ఒక చెరువుల్నే మీరు పునరుద్ధరించే కార్యక్రమం చేపట్టినప్పుడు మరి ఫాతిమా కాలేజ్ జోలికి ఎందుకు వెళ్ళలేకపోతున్నారని ప్రతి ఒక్కరు ఈరోజు ప్రశ్నిస్తున్నారు సార్. ఏదంటే పిల్లలు చదువుకునే టైం ఇది అకాడమిక్ ఇయర్ ఖరాబ్ అవుతుంది కాబట్టి వాళ్ళకి అవకాశం కల్పించామంటున్నారు. అంటే వీళ్ళకి వెళ్ళే ధైర్యం లేక, కూల్చే ధైర్యం లేక ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలో ఒక్కొక్కరు ఏకిపారేస్తూ ఉన్నారు. సో మనం మాత్రం నిమ్మకి నీరెత్తినట్టు కూర్చున్నాం. ఎందుకంటే ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం, నన్ను రేవంత్ ఉద్దీన్ అని పిలవండి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు. సో మరి అటువంటి వ్యక్తి ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటారని ఎలా అనుకుంటాను సార్? అది హిందువులు ఆలోచించుకోవాలా, హైదరాబాద్లో ఆలోచించుకోవాలా. ఇప్పుడు మేమేమి ఇవ్వగలుగుతాం? ప్రజాస్వామ్యంలో మా సందేశం ఇవ్వగలుగుతాం, మా మెసేజ్ ఇవ్వగలుగుతాం. ఇప్పుడు దిగజారిపోయిన ఎటువంటి నైతిక విలువలు లేని వ్యక్తి ముఖ్యమంత్రి ఉన్నాడు. మతమే మార్చుకున్నాడు, మతం మార్చుకున్నాడు. నేను నిన్న కూడా అడిగాను, నిన్న కూడా ఇంటర్వ్యూలో అడిగాను నేను, మతం నువ్వు ఒక్కడే మార్చుకున్నావా, ఇంట్లో మార్చినావా లేదా? మతం మారితే అందరు మారాలా. అదిన పేరు ఏం పెట్టినావు? ఫాతిమా పెట్టినావా, సైరాబాను పెట్టినావా? అల్లుడి పేరు అబ్దుల్లా పెట్టినావా? ఏం పెట్టినావు? ఈ తెలంగాణ ప్రజలకు చెప్పాలా రేవంత్ ఉద్దీన్ నువ్వు? అంతేనా కాదా? నువ్వు రేవంత్ ఉద్దీన్ అయితే వదినేం కావాలా? అల్లుడు అబ్దుల్లా పేరు పెట్టినావా లేవా? లేకపోతే తెలంగాణ ప్రజలు ఇట్లే మోసం చేస్తావా? ఎన్నికల ముందు చేసినట్టు 424 420 వాగ్దానాలు ఇచ్చి 420 ఎట్లయినవో, అమలు కానీ 6 వాగ్దానాలు ఇచ్చి ఏదో తూతూ మంత్రంగా చూపించి మంత్రాలు చేస్తున్నావో. కాబట్టి ఇవన్నీ అద్దు, దిగజారిపోయిన రాజకీయాలు వద్దు. నీకన్నా ముందు చాలా మంది మంచి నాయకులు ఉన్నారు. అనవసరంగా ఉన్నది పరువు కాపాడుకో. చిన్న వయసులో ముఖ్యమంత్రి అయినావు, మొత్తం హిందువులు అసహించుకొని దిగజారిపోతున్నావు. ఏదో చిన్న వయసులో ఆ పదవి వచ్చింది, అది మంచి వచ్చాడు, అది ఒక దుర్మార్గుడిని పండుకోబెట్టాలని నేను లేవట్టిన, కానీ నువ్వే ఇంతకన్నా పెద్ద దుర్మార్గం అవుతుంది. తెలంగాణ ప్రజలు బాధపడుతున్నారు. ఒకవేళ నీ పరిపాలన నైపుణ్యమైన ఉంటే అభివృద్ధి వైపు అడుగులేవు, అవినీతిని తగ్గించు. ఈరోజు దేశంలో అభివృద్ధి లేని రాష్ట్రం, అవినీతి తప్ప అభివృద్ధి లేని రాష్ట్రం ఉందంటే ఒక తెలంగాణ మాత్రమే. 1000 కోట్ల. అందుకోసమే కదా దాన్ని మన రాత్రి రత్తడు రాహుల్ గాంధీ ఎత్తుకొని పోతాడు. లేకపోతే రాహుల్ గాంధీ గంట పనికి ఏముంటుంది? గంట పనికి ఏముంటుంది? ఇక్కడ సంచులు మోసుకునే పనే కదా.
ఇప్పుడు సంచులు మోసుకెళ్ళడానికి వచ్చాడంటారు మనం. మరి ఇక్కడ తెలంగాణ అధికారం ఉంటుంది కాబట్టి టీసీసీ జిల్లా అధ్యక్షుల మీటింగ్ అన్నారు. చెప్పాలి సందేశం జూమ్ లో కూడా చెప్పచ్చు సందేశం. ఆయనకే మాట్లాడరాదంటే ఆయన చెప్తాడు సందేశం. బలేవు నువ్వు పనికిరానివాడు. పార్లమెంట్ లో ఆయన ఒక ప్రతిపక్ష నాయకుడు పాత్ర పొందుతున్నాడు. అతను మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఆయన ప్రవర్తించిన తీరు. మీరేంటి సార్ అంత చీప్ గా తీసేస్తున్నారు ఆయన్ని? రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రధానమంత్రిని చేసే విధంగా ప్లాన్ చేద్దాం, గాంధీ కుటుంబానికి మనందరం తలో ఒక ₹1 కోటి వేసుకున్న ఒక 1000 కోట్లు మనం సమకూర్దామని చెప్పేసి మాట్లాడుతుంటే మీరు ఎందుకు అట్లా వాళ్ళలో ఉన్న ఐకమత్యాన్ని ఎందుకు అట్లా? నేను ఒకటి చెప్పగలుగుతానండి, భారతదేశంలో ఉన్న ప్రజల మనోభావాలు చెప్తున్నాను. 21 రాష్ట్రాలకి తరిమేసారు కాంగ్రెస్ కేవలం 3 రాష్ట్రాలు. ఇంకా వేరే ఉన్నాయి, టీఎంసీ, బిఎంసీ, డిఎంకే, 3 రాష్ట్రాలని. 3 రాష్ట్రాల్లో కూడా త్వరలోనే కనుమరుగయ్యే పార్టీ. ఇంకా ఆయన కూడా పెన్షన్ తీసుకునే వయసు వచ్చేసింది రాహుల్ గాంధీ. ఇంకా బంద్ చేయ టీ-షర్ట్లు వేసుడు అవి. నువ్వు ఎంతమందిని పబ్లిక్ మా రేవంత్ రెడ్డి కదా పిల్లగా అదే మరి. అందుకోసం ఇంకా త్వరలోనే పెన్షన్ కూడా ఇస్తాం తెలంగాణలో. ఒకవేళ తెలంగాణ సిటిజన్ అయిపోతే మా ప్రభుత్వం రాగానే రాహుల్ గాంధీ కూడా పెన్షన్ ఇస్తాం. ఇంకా అయిపోయింది, అది కనుమరుగయ్యే పార్టీ. అది మహాత్మా గాంధీ కోరికను మేము సంపూర్ణంగా నెరవేరుస్తాం 2029లో. అంటే కాంగ్రెస్ విముక్త భారత్ ఏదైతే ఉందో, ఇది కొత్త నినాదం, కాంగ్రెస్ విముక్త భారత్. అదే ఇంకా 3 ఉన్నది కదా, కాంగ్రెస్ విముక్త భారత్. ఇంకా పోతే వీళ్ళైతే ఇటలీ పోతారు. ఇంకా వాళ్ళకి ఎందుకంటే ఇటలీ పిజ్జాలు అంటే ఇష్టం వీళ్ళకి, ఎందుకంటే అదే జీన్స్ కాబట్టి. ప్రియాంక వాద్రా గారు అండ్ రాహుల్ ఖాన్ గారు ఈ దేశంలో ఉండరు. గాంధీ బై ఖాన్ వచ్చిందా? గాంధీ అలా అయితే కదా. చెప్పానండి గాంధీ ఎట్లయితారో చెప్పాను. ఎవరు అలా కుటుంబంలో గాంధీ ఎవరు? ఇంక ఇప్పటికైనా చెప్పండి, ఒకసారి బయట చెప్పేసుకోండి అన్ని. ఏమేమి అబద్ధాలు చేసినాము, తెలంగాణ భారతదేశ ప్రజలను ఎట్లెట్లా మోసం చేసినాము. మా దేశం కాదు, మా ధర్మం కాదు, మా మతం కూడా కాదు, అది మా కర్మ. ఇది భారతదేశంలో మా కర్మ అది. కాబట్టి కర్మ అనే చేతులు కట్టి కూర్చుంటున్నాం. కానీ ఏంటి మార్పు? ఇప్పుడు మార్పు వచ్చింది. మార్పు రాకపోతే 12 సంవత్సరాల నుంచి భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఎట్లుంటుందండి? అయోధ్యలో రామాలయం కూడా ఎట్లా అవుతుందండి? 370 ఆర్టికల్ ఎట్లా ఎత్తేస్తామండి? బుల్లెట్ ట్రైన్ ఎట్లా తిరుగుతాయండి? విదేశాలకు ఎగుమతులు ఎట్లా వేస్తామండి? ప్రపంచంలో భారతీయ ప్రధానిని, భారతీయులను చూస్తే ఈరోజు ఎట్లా గర్వపడుతున్నారండి? మీరు భలే మాట్లాడుతున్నారు. ఈరోజు ప్రపంచంలో 4వ స్థానానికి తీసుకొచ్చినాం. ఎగుమతులు కావచ్చు, దిగుమతులు కావచ్చు. మళ్ళీ మీకు ఇంకో అందరూ చెప్పాలా, 25 కోట్ల మందిని దరిద్ర దిగులు తీసుకొచ్చిన ప్రపంచంలో ఒకే ఒక దేశం ఇండియా. అభివృద్ధి కూడా చూడండి. ఈరోజు దేశంలో చూసిన 18 లైన్ల రోడ్లు కావచ్చు, 12 లైన్ల రోడ్లు కావచ్చు, బుల్లెట్ ట్రైన్లు కావచ్చు, వందే భారత్ స్లీపర్ ట్రైన్లు కావచ్చు, ఎక్కడ చూసిన ఐఐటీలు కావచ్చు, ఐఐఎంలు కావచ్చు, పార్లమెంట్ భవన్లు కావచ్చు, అయోధ్యల రామాలయం కావచ్చు, కశ్మీర్ని మళ్ళా మన దాంట్లో ఒక 370 ఆర్టికల్ ఎత్తేసి కల్పినం కావచ్చు. అంటే 150 ఎయిర్పోర్ట్లు కావచ్చు, 85 కోట్ల మంది ఫ్రీ రేషన్ కావచ్చు. ఇవన్నీ ఉన్నాయి కదా. అభివృద్ధి ఒకవైపు, సంక్షేమం ఒకవైపు, దేశ ప్రగతి వైపు పయనం చేయడం ఒకవైపు, ఇవన్నీ ఓకే. మాక్సిమంగా మమ్మల్ని ఏమంటారంటే మతం 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 ఏమైంది? ఆడైతే డైరెక్ట్ అయితే ముస్లిం అయితే డైరెక్ట్ అల్లా మీద ఒట్టేసుకుని ఓటు ఎత్తలేడు. హిందూ సనాసగా చెప్తున్నా, అవు బరాబర్ మాట్లాడతాం. హిందూ పార్టీకి ఓటేయండి, ముస్లిం పార్టీకి ఓటేసినప్పుడు మీరు ఎందుకు వేయర్రా? మీకు దుఃఖం వస్తే మేము, మిమ్మల్ని దండితే మేము, మీ గుళ్ళు గురవడితే మేము, మీ అమ్మాయిలను ఎత్తుకపోతే మేము, మీ శోభయాత్రలు తీయకపోతే మేము. ఇప్పుడు ముస్లింస్కే ఓటేసినప్పుడు వాడికి మతమే ఓటుతో లింక్ పెట్టినప్పుడు నువ్వెందుకు లింక్ పెట్టవని నేను అంటున్నా. ఇప్పుడు ఈ కొద్దిగా కనీస జ్ఞానమును హిందువులను అడుగుతున్నా, ముస్లిం పార్టీ నాకు ఎందుకు ఎత్తావు నువ్వు? ఇప్పుడున్న ఇక్కడున్న ముస్లిం ముఖ్యమంత్రి ఉన్నాడు, ఇప్పుడు మతం మారిన ముఖ్యమంత్రి. కాంగ్రెస్ పార్టీ అంటేనే ముస్లిం అంటేనే కాంగ్రెస్. మరి ఎందుకు ఎత్తారా సన్నాసులారా హిందువులు మీరు? మేము నాకపోతే ఇంకో పార్టీకి, హిందూ పార్టీకి మనకే వేయాలని లేదు, ఇంకొక హిందూ పార్టీకి వేయండి. ఎవరైతే నీ గురించి కొట్లాడుతున్నారో వారి గురించి చేయండి, ఎవరు నీ గురించి ఏడుస్తారో వారికి వేయండి ఓటు. వాడు డైరెక్ట్గా బహిరంగంగా ముస్లిమ్స్ పార్టీ అంటుంటే ఆయన తుమ్మల నాగేశ్వర అంటాడు కాంగ్రెస్ పార్టీ అంటేనే ముస్లింల పార్టీ, అల్లా దయ వల్లనే మేము గెలిచిన మన తర్వాత. ఇంకా మన రాముడి దయ వద్దావురా మీకు? రాముడి దయ వద్దు, కృష్ణుడి దయ వద్దు, వెంకటేశ్వర స్వామి పోతారు కదా, ఏం వైకుంఠ ఏకాదశి క్యూలు కడతారు వీళ్ళు వేదవాళ్ళు. గుళ్ళల పొంట క్యూలు కడతారు వేలాది లక్షలాది. ఓటు వరకు వచ్చే వరకల్లా నీ ధర్మాన్ని, నీ వైకుంఠ ఏకాదశిని, నీ వెంకటేశ్వర స్వామిని విమర్శించటోని, నిర్మూలించటోని, గుళ్ళు గూలగొట్టేటోడు కొట్లేయండి. ఎవరు చెప్తారు మీకు? కనీసం ఎంతసేపు మురిసిపోతారు కొడుకులు. ఫామ్ హౌజులు, బార్లు, హై ఎండ్ కార్లు, వాచులు యాడుంటాయినా చూడరు పని. పాకిస్తాన్, బంగ్లాదేశ్, కాశ్మీర్లో తండి భార్య పిల్లని కళ్ళ ముంగని చెరిచి కూడా పంపినారు. నాకు డబ్బే కాదు,
డబ్బు, ఆత్మగౌరవము, ఆత్మాభిమానము అన్ని లాక్కున్నారు. భార్య పిల్లల్ని చెరిచిండ్రు. పోయి కథలు వినుర్రి. ఢిల్లీ వీధులలో ఉన్నారు డేరాలల్లా హిందువులు పండితులు. వినుర్రి, వాళ్ళ దగ్గర పోయి కథలు వినుర్రి. కాబట్టి ఏది ఏమైనా ప్రజాస్వామ్యంలో అన్నిటికన్నా ఎక్కువ పదునైన ఆయుధం ఓటు. మేము బాంబులతో కొట్టడమంటున్నామా? మాకేమైనా కత్తులు ఇవ్వమంటున్నామా? తుపాకులు ఇవ్వమంటున్నామా? ఏమి ఇవ్వమంటున్నారా మిమ్మల్ని? బతుకుదాం, కలిసి బతుకుదాం, కలిసి ఉందాం. ప్రపంచంలో ఒక్కటే ఒక్క దేశం ఉంది. ఇంకొక నేను రమ్మంతందుకు ఎక్కడ ఒక్క దేశం కూడా లేదు. పక్కడే వారిపోతుంది వచ్చే ఒక దేశం ఉన్నది ప్రపంచంలో. భారతీయుడికి ఏదైనా సమస్య వస్తే ఒక భారతదేశం ఉన్నది. ఇంకా ఇరాన్లో ముస్లింలను చూసి సిగ్గు తెచ్చుకోండి. మనం మొత్తం మేము వాళ్ళని లిఫ్టింగ్ చేసిన మొత్తం విద్యార్థులని వాళ్ళందరినీ అక్కడ అందరూ జై నరేంద్ర మోడీ, జై బీజేపీ, జై నరేంద్ర మోడీ, మరి జై శ్రీరామ నినాదాలు. అది భారతీయ జనతా పార్టీ, అందరినీ సమానంగా చూసే పార్టీ. ఫస్ట్ హిందువులకు చెప్తున్నా, మనం ఒకటవుదాం. అన్ని లెక్కలు అక్బరుద్దీన్, అసౌద్దీన్, దేశంలో జలీల్ ఖాన్, బిలీల్ ఖాన్ సబ్కా సబ్ హిసాబ్ ఎక్కరే చెప్తే ఒకటే చేసా లెక్కను. నువ్వు ఎప్పటి వరకు మెజార్టీ ఉంటావే అప్పటి వరకు నడుతాయిరా మీకు ఇవన్నీ. మీ ఫ్యాషన్ షోలు, సినిమా స్టార్లకు చెప్తున్నా, మళ్ళీ ఇంత పెంచవలసి వస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ గడ్డలు పెంచినట్టు మంచిగా ఎంకరేజ్ చేయండి, ప్రజల్ని ఐకమత్యం చేయండి. ఈ హీరోయిజం, స్టార్డమ్ ఎప్పటికి ఉండదు, ధర్మం ఎప్పటికి ఉంటుంది, మీ భవిష్యత్ తరాలు ఎప్పటికి ఉండాలి ఈ దేశంలో. అదే చెప్తున్నారు అవి మీకు మీరు మైండ్లో పెట్టుకోండి. ఈ ధర్మం ఉండాలా, ఈ నేలు ఉండాలా, ఈ దేశంలో ఉండాలంటే హిందువుల ఐక్యమత్యం, దానికి ఒకటే ఒక పరిష్కారం. భారతీయ జనతా పార్టీ, దాని కమలం గుర్తుకే ఓటేయటం నేర్చుకోండి. ఎట్లయితే పాత బస్తీల ముస్లింలు పతంగి తప్ప ఇంకొక ఓటు ఎత్తలేరు. వ్యక్తులు మారుతారు తప్ప గుర్తు మారది. మీకెందుకు మారుతాయిరా గుర్తులు? ఏం మారుతాయిరా గుర్తులు? ముస్లిం పార్టీ ఓటేసుకుంటే మళ్ళీ మా దగ్గరికి వచ్చేడతారా? మా బిడ్డని కిడ్నాప్ చేసిండ్రు, లవ్ జివాది చేసిండ్రు, ఇక గుడిగులో కొట్టిండ్రు, ఆడు మానికి చంద్రుని ఉంచిండు, అక్బరుద్దీన్ గారు తిరుగుతున్నాడు. ఇవన్నీ నపుంసక మాటలు. దీనికి ఒకటే ఒకటి పరిష్కారం చెప్తున్న హిందువులకు, కలిసి ఉందాం, కలిసి బతుకుదాం. ఎప్పటి వరకు మెజారిటీగా ఐక్యతగా ఉంటేనే మనం ఇక్కడ నిలదొక్కగలుగుతాం. లేదంటే బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఘటనలు పునరావృతం అవుతాయి. వాళ్ళకి ఇంత బహిరంగంగా చెప్తున్నారు 2047 వరకు గజ్వా హిందీ చేస్తామని, బుర్కా వేసుకున్న మహిళని ప్రధానమంత్రి చేస్తామని. ఇక వీళ్ళు ఉన్నారు కొందరు మధ్యన సెక్యులర్స్ అన్న సుద్ధ నచ్చింది. ఈ సెక్యులర్ మాకే చెప్తారు, వాడికి చెప్పాడు అక్బరుద్దీన్, అసౌద్దీన్, ముస్లింలకు చెప్పారు. వీళ్ళు పొనరా మాలేగా ఉమ్మరి చెప్పున్నాడు, ఈ భారత చట్టాలు ఏమైనా చెప్పుర్రి. అన్ని తీసేసారు, గాంధీని, అంబేద్కర్ని అన్ని తీసేసారు. తీసేసి టిప్పు సుల్తాన్ని పెట్టిండ్రు. ఇక కొద్దిగా ఇంకొక 10% దాటినరా అనుకో షరియా చట్టాలు వస్తాయి. షరియా చట్టాలు హిందువులుగా బతకటానికి జీజియా ట్యాక్స్ కట్టాల్సిన రోజులు వస్తాయి. ఇది రాసి పెట్టుకోండి. లేదు పాకిస్తాన్ పార్లమెంట్లో ఒక పార్లమెంట్ సభ్యుడు ఎడుతున్నాడు, మా 9 ఏళ్ల బిడ్డల్ని ఎత్తుకపోయి పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, నికా చేసుకుంటున్నారు. మేము అనట్లేదు, ఇది పాకిస్తాన్ పార్లమెంట్లో పార్లమెంట్ సభ్యుడు అంటున్నాడు. అదే అన్నా ఇందాక కూతుర్ని ఎత్తుకుపోయి పెళ్లి మేము త్యాగాలు చేస్తే మీతో కలిసి ఉంటే మాకు నేను మాట్లాడేది ఏదో ఆల్తూ పాల్తూ మాటలు కావు. పాకిస్తాన్ పార్లమెంట్లో హిందూ పార్లమెంట్ సభ్యుడు ఏడుస్తున్నాడు, మా బిడ్డలని మా కళ్ళ ముంగే మానభంగాలు చేస్తున్నారు. 9-10 ఏళ్ల పిల్లల్ని తీసుకుపోయి మతం మార్చి పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. నిన్నగాక మొన్న పాకిస్తాన్లో నడి రోడ్డు మీద ఒక దళిత యువతిని ఇక దళిత సంఘాలు ఉన్నాయి కదా దేశంలో, చిన్న కులాల కుమ్లాటలు పెట్టుకుందాం. ఆడ మాత్రం ఒక దళిత యువతిని నడి రోడ్డు మీద పెళ్ళైన అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకుపోతున్నారు. అందరు చూడంగా అది హిందువుల పరిస్థితి. కాబట్టి భవిష్యత్తులో మీ పరిస్థితి అట్లా కావద్దంటే దయచేసి నా మాటినండి. ఎవడని చెప్పినా ఓటే ముఖ్యం. ఓటు మాత్రం కమలం కేయడం నేర్చుకోండి. కానీ సార్ ఇప్పుడు ముస్లింలు చేసేది మతోన్మాదం అయితే మరి బీజేపీ చేసేది మతోన్మాదం కాదని ప్రశ్నిస్తున్నారు. దానికి ఏ సమాధానం చెప్తారు? మతోన్మాదం కాదు, వాడు మారినంత వరకు మనం మారద్దు అంటున్నాం. వాడు ఎట్లయితే సెక్యులర్ అవుతాడో మనం సెక్యులర్ అవుతాం అంటున్నా, తప్పేముంది? పాత బస్తీలు మీ కాంగ్రెస్ బీఆర్ఎస్ గెలవరా సన్నాసులారా? మేము అద్దు బీజేపీ చాలు, మేము హిందుత్వ పార్టీ, మీరు అందరి పార్టీ కదా, మరి గెలరు ఎందుకురా? సెక్యులర్ పార్టీలు కదా, మరి సెక్యులర్ పార్టీలు గెలమంటున్నా, అప్పుడు మేము మాట్లాడతాం. సరే, నిజంగా ఒక సవాల్ మరి స్వీకరిస్తారో చూద్దాం. మనమే గెలవాలని లేదు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ, ఇంకా కమ్యూనిస్ట్ పట్టుకుంటాడు. ఈ కమ్యూనిస్ట్ వాళ్ళు అంటే కష్టం లేండి, ఎందుకంటే చెప్తున్నా ఇంకా వ్యక్తులు వాళ్ళతో ఎట్లా ఇంకా అంటున్నాను. నేనేమంటాను, ఇప్పుడు మేమంటే మీరు అన్నారు కదా బరాబర్. ఇప్పుడు ఎదుటోడు మళ్ళీ క్లియర్ అయితే ఆయుధం పడతామంటుంటే ఇంకా మళ్ళీ మీరు ఎందుకు ఆయుధం పట్టుకుంటుంటే ఆడు కొడితే పడతాందుక, లేకపోతే అక్బరుద్దీన్ తిరిగితే పడతాందుక?
సిగ్గు శరం లేని జాతీయ కాంగ్రెస్ వాడు తెలంగాణలో. ఇందిరాగాంధీని మాజీ ప్రధానమంత్రి, ఉక్కు మహిళ, ఓకే, మా పార్టీ ఏదైనా కావచ్చు, 18 సంవత్సరాలు భారతదేశం ప్రధానిని దారుసలం వచ్చి నాకింది అంటున్నాడు. సిగ్గు శరం లేని పార్టీ అయిపోయింది బ్రా ఇది. ఒక్కడన్నా ఖండించినారా? సంపుతారా అక్బరుద్దీన్ మిమ్మల్ని? మాకు మరిగిపోతుంది రక్తం. గులామోయ కాంగ్రెస్ బానిసలారని అంటున్నాడు. బతుకు ఎడ. చిన్న చిన్న గొడవలు పెట్టుర్రి, రెచ్చగొట్టుర్రి కులాల మధ్యన కుమ్ములాటలు. ఆ కులము ఈ కులము ఈ కులము. మహిళా ప్రధానమంత్రి, ప్రపంచంలో పేరు గల మహిళ, ఉక్కు మహిళ అని ఒక పేరు తెచ్చుకున్న మహిళ, 18 సంవత్సరాలు ప్రధానమంత్రి ఉన్న మహిళని వాడు అంటాడు, వాడు అక్బరుద్దీన్ గాడు దారుసలం కచ్చి దుమ్ము నాకిందట. దమ్ము లేదురా మీకు? వాళ్ళు ఎట్లా ఖండిస్తారు సార్? మీరు ఎట్లా ఖండిస్తారు అనుకుంటారు? కాంగ్రెస్ మాజీ ప్రధాని ఇప్పుడు ముస్లిం మతలబ్ కాంగ్రెస్, కాంగ్రెస్ మతలబ్ ముస్లిం అన్నప్పుడు ఏం మాట్లాడతారు? మాట్లాడిన అంత ఉన్నతమైన ఒక మహిళని అంత హీనంగా వాడు వయసేంది, వాడేంది. మనకుందే బాధ ఇందిరాగాంధీ గారి గురించి. ఎందుకంటే ఈ దేశంలో 18 వాడు సంవత్సరాలు దుర్మార్గుడు. మనకుందా బాధ? వాడు దుర్మార్గుడు అక్బరుద్దీన్. రాముడిని తిట్టిండు, కౌశల్యం తిట్టిండు, హిందువులని ఆడు 15 నిమిషాలు ఏంది? ఆ 15 జోడి కట్టుకున్నప్పుడు ఇంకేం సార్ మనకి? ఇంకేం చాతగాని మాటలు. ఆడ 15 నిమిషాలు మా హిందూ డాక్టర్ లేకపోతే ఆడు పైకి వెళ్ళిపోతుండే. నేను అనేది ఏంటంటే కనీసం ఆ స్థాయి అవును మహిళ గౌరవించుకోవాలి సార్. డెఫినెట్లీ వీడు చాలా విపత్తు అనామకుడు, కాపాడింది ఆవిడ. ఒక కౌన్సిలర్ లేని పార్టీ ఈరోజు మొత్తం మతాన్ని రెచ్చగొట్టి వీడు ఈరోజు ఈ రకంగా తయారయ్యాడు. మళ్ళీ తీవ్రవాదిలాగా అవుతున్నాడు ఘోరంగా. కల్మా చదివినోడే వీడు మనిషి అంటే మనం కల్మా మేమేంది చెప్పరా నువ్వు? అంటే పాల్గామ్ తీవ్రవాదికి ఎంత తేడా ఉంది? అంతేగా. ఒకసారి చూడండి హిందువులు, వాడు ఏమంటున్నాడు మొన్న, హిందువులంతా పాములు అంటున్నాడు. సాప్ అంటున్నావు, నిజం అన్నాడు సార్. హిందువులంతా పాములు అయితే 6,000 మసీదుని 6 లక్షల మసీదులు ఎట్లయితే ఇండియాలో? అవునే కదా. 3 కోట్ల నుండి 24 కోట్ల మంది ఎట్లా అవుతారు? మీరు ఎక్కిందా? తలకెక్కిందా? ఇప్పుడు 15% ఉన్నప్పుడు ఇంత అహంకారపూరిత మాటలు, మాలేగావ్లో అని చోట టిప్పు సుల్తాన్ ఫోటోలు పెడితే భవిష్యత్తు ఏం చేయాలనుకుంటున్నారా మీరు? కాబట్టి దీనికి ఒకటి హిందువులకు మాత్రం చెప్తున్నాను. ఇక కాంగ్రెస్ వాళ్ళు అయితే అది అలా గురించి మాట్లాడటమే అసలు. పైన ఇందిరాగాంధీ ఆత్మ ఉంటే ఎంత బాధపడుతున్నదో, ఎంత రోధిస్తున్నదో, ఎంత శోకిస్తున్నదో. దమ్ముంటే రేవంత్ రెడ్డి ఈరోజు చెప్తున్నాం, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి తర్వాత ఫస్ట్ ఇందిరాగాంధీని తిట్టినది ఒక స్టేట్మెంట్. దమ్ముంటే నువ్వు నల్లమల బిడ్డవి అయితే, కోడంగలోడు అయితే, కాంగ్రెస్ నిజమైన కాంగ్రెస్ వాది అయితే, నువ్వు ఒకవేళ కాదు రేవంత్ తొద్దినంటే ఒకవేళ మతం మార్చుకుని నీ రక్తం ప్యూరిటీ అయితే, ఇందిరాగాంధీని అన్న మాటలకు నువ్వు పొద్దున ప్రెస్ మీట్ పెట్టు, వెంటనే కేసు పెట్టి లోపల పడేయని పడే. చంచల్ కూడా చర్లబిల్ వేసాయి, సంవత్సరం దాకా బయటికి రావద్దు. మళ్ళీ మాట్లాడాలంటే భయం పుట్టుకోవాలా? కిరణ్ కుమార్ రెడ్డి అంటున్న 1% కూడా ధైర్యం లేదా నీకు? కాబట్టి అక్బరుద్దీన్ రోజు రోజుకు రెచ్చిపోతున్నాడు. అతని మీద దేశ భద్రత చట్టాలు ఉపయోగించాలా? అతను బయట ఉంటే చాలా ప్రమాదం. అన్నిటికన్నా ప్రమాదం ముస్లింలు హిందువులు కలిసి ఉండకుండా చేస్తున్నాడు. అవును సార్, నిజంగా పాపం వాళ్ళకి మనకి మధ్య ఒక మంచి బాండింగ్. అవును, అదే ఇప్పుడు అలా ముస్లింలో కూడా 90% సమస్య లేదు, 10%తోనే. అవును, వీడు రెచ్చగొట్టి మొత్తం పాములాగా తయారు చేస్తున్నాడు. ఆ మాటలేంది, ఆ చేష్టలేంది, హిందూ దేవతల మీద ఏంది, హిందూ కులాల మీద ఏంది, ఎవరెవరు మా కులాల గురించి మాట్లాడుతున్నారు? ఎవరా నీకు? అంతే నీకు రేవంత్ రెడ్డి అయితే మాకేం సంబంధం? మేము రాకేష్ రెడ్డి ఎందుకు వస్తామరా నీ కాళ్ళ దగ్గర? నువ్వు మా కాళ్ళ దగ్గరికి రా. మాట్లాడే నువ్వు మేము మాట్లాడితే అట్లా పద్ధతి ఉంటుందా? అంటే అహంకారం ఉన్నది, మస్తు ఉన్నది, పాత బస్సులు నడుతున్నది అంటే నడుతుంది. రేపు ఏముంటుంది? అది దమ్ముంటే ఐక్యత నేర్పు, దమ్ముంటే కలిసి ఉందామని నేర్పు. నేను చెప్తున్నాను, మన ప్రధానమంత్రి అంటాడు, సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ సబ్కా వికాస్. ఇట్లా చెప్పు, కలిసి ఉందాం, కలిసి బతుకుదాం. కనీసం నేను కాపాడిన కృతజ్ఞత ఉంచుకో. హిందూ డాక్టర్లు పేలికలు తీసి కుట్టేశారు. ఇక వాళ్ళకి ఆ కృతజ్ఞత ఉంటుందని అయితే మనమైతే అనుకోలేం కానీ సార్. సరే, ఇంకా ముఖ్యంగా చూసుకుంటే సార్, ఇప్పుడు ఖమ్మంలో ఆ పేదవాళ్ళ ఇళ్లను కూల్చడంలో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ మరి ఇక్కడ బడాబాబుల జోలికి ఎందుకు వెళ్ళలేకపోతుంది ఈ ప్రభుత్వం? ఇంకొకటి, అది భూదాన భూములు కదా. భూదానికి సంబంధించిన బోర్డు వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులు వచ్చే, ఒరే నాయన ఇది భూదాని కింద ఇచ్చినాయిరా, వీళ్ళ జోలికి వెళ్ళకండి చెప్పేసి మాట్లాడితే, ఈరోజు ఏదో గ్రీన్ ఫీల్డ్ రోడ్డు వస్తుందని చెప్పేసి అక్కడ వాళ్ళు
ఘోరంగా డబ్బులు దండుకున్నామన్న ఉద్దేశంతో ఇక్కడ పెద్ద పెద్ద ప్లానే వేశారు, నిర్దాక్షిణంగా తీసుకెళ్ళి ఇచ్చేశారు అని చెప్పేసి మొత్తం కూల్చేసి బుల్డోజర్లు పెట్టి కూల్చేసి వాళ్ళని నడి రోడ్డు మీద పడేశారు నిర్దాక్షిణంగా అని చెప్పేసి మాట్లాడుతున్నాం. ఒకప్పుడు కేసీఆర్ కూడా ఎక్కడైనా భూమిని ఆక్రమించుంటే నిర్దాక్షిణంగా కూల్చేచ్చాను ఆయన కూడా దాంట్లో స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇది మన అసెంబ్లీలో. సో సార్ కనీసం వాళ్ళకి భూదాన భూములు కదా సార్, ఇది పోయి నిజంగానే ఎక్కడన్నా పోయి గవర్నమెంట్ భూమిని ఎవరైనా ఆక్యుపై చేశారంటే పోయి అనుకోవచ్చు, కానీ భూదాని కింద ఇచ్చిన భూములను కూడా ఈ రోజు ఇలా లాక్కుని దాదాపుగా వాళ్ళ బతుకులన్నింటిలో రోడ్డు మీద పడేశారు. దీన్ని ఏ విధంగా చూస్తారు అసలు అది బీజేపీ తరపు నుంచి? నేనేమంటున్నానండి, నేను ఇట్లాంటి వ్యక్తిగతంగా వ్యతిరేకం ఫస్ట్ పాయింట్. రెండోది, ఈ ఒకవేళ అక్రమం కడితే కట్టేటప్పుడు ఏం చేసారు సన్నాసులు? ఇప్పుడు కాదు సార్, ఇప్పుడు ఎక్కడైనా సరే అవును ప్రభుత్వ అధికారులు రాజకీయ నాయకులు ఫస్ట్ వీళ్ళని అడ్రత్తును కొట్టాల. ఇప్పుడు ఒకే గ్రాఫిక్సా ఒక గంట లోపల గంటందుకు మరి అంటే ఫస్ట్ అవినీతి అధికారులు, అవినీతి రాజకీయ నాయకులు దీనికి కారణం. 100% సార్ అవినీతి అధికారులు కాడమైతే భలే బాధ, రక్తం మరిగిపోయింది నాకైతే. పాప మా పోలీసులతో బతిమలాడి లోపలికి చూసుకున్నది, గోడని తడుముతున్నది. మీకు ఆ ఉసురు తలిగిపోతుంది రా మీకు ప్రభుత్వానికి అయితే, ప్రత్యేకంగా అధికారులకు చెప్తున్నది, ఆ ఉసురు మామూలుగా పోదుకోరా మీకు. ఇదంతటికి దుర్మార్గమైన కారణం అధికారులే. దుర్మార్గం మామూలు కాదు. వీళ్ళు అధికారులు కళ్ళ ముంగంటే డబ్బులు తీసుకుంటారు, అన్ని చేపిస్తారు, మళ్ళీ ఏమైనా స్ట్రిక్ట్ రాగానే ఆలగూల కొడతారు. ఆడు తీసుకున్నాడేమో రిటైర్మెంట్ అయి ఉంటాడు, బస్ ఆడ అల్లుడికేమో అమెరికా పంపిస్తాడు, ఆడి కూతురికేమో లండన్ పంపిస్తాడు. మొత్తం అవినీతి చేసి 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 అంటే నేను అనే ఉద్దేశం అంటే దీంట్లో కమ్మమే కాదు, దీంట్లో ఒక ఉద్దేశం కూడా చూడాలి. మొత్తం దీనికి ప్రధాన కారణం ప్రభుత్వ అధికారులు. రాజకీయ నాయకులు మేము చెప్పినాం అనుకో, మాకు చెప్పాలా ఇది ప్రభుత్వ భూమి సార్, ఒకవేళ దమ్ముంటే పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టమని చెప్పండి. వాడు మీరు ఇట్లా మోసపూరితంగా డబ్బులు తీసుకొని ఎవడు పడితే వాడు అక్రమాలు చేస్తూ ఉంటే దాంట్లో 90% మళ్ళీ అక్రమాలే. ఫస్ట్ చేస్తాడేమో మసల్ పవర్ ఉన్నోడు చేస్తాడు, అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ అనుకుంటే స్థానిక నాయకులు చేసి అమ్మేస్తారు. సెకండ్ మూడు పాపం పేదోళ్ళు ఆడ ఇంట్లో పనిచేసి అక్కడ పనిచేసి ఇక్కడ పనిచేసి కుల వృత్తులు చేతి అంటే పక్కన నలుగురు కట్టుకున్నారు కదా మేము కట్టుకుంటాం, వాడికి నమ్మకం వచ్చేస్తుంది ఏం కాదని. కానీ దీనికి అంతటి కారణం ప్రభుత్వ అధికారులు. ఒకవేళ ఎవరైనా రాజకీయ నాయకుడు చెప్పిండనుకో, మీకు మాకు చెప్పుండ్రా, మీరు చెప్పు ఇట్లా కాదండి, ఇట్లా కాదు చట్టాలు, ఒకవేళ మీరు ఇవ్వాలనుకుంటే అన్ని అధికారపూర్వకంగా పట్టాలు ఇవ్వండి అని చెప్పండి. అప్పుడు ఇట్లాంటి భవిష్యత్తులో ఒక్కొక్కడు మారినప్పుడల్లా ఇలా వచ్చి ఇలా సాగు కాదు. కాబట్టి ఇదొకటి. రెండోది నేను మాత్రం చెప్తున్నాను, ఎక్కడైతే ఇల్లు కూలగొట్టారో అక్కడనే పునర్మించండి, అదే మోడల్. మళ్ళా ఆ ఇల్లు ఎట్లా అట్లా కూలగొట్టాల, అదే కాదు. ఇప్పుడు ఈ సరోవర్ అని జీతాలకే పైసలు లేవంటాడు సన్నాసి, నెల నెల చెప్పులు దొంగతనం అంటారు, ఢిల్లీ పోతాడు. ఇట్లాంటి మీకు 5,000 కోట్ల సరోవర్ అనుకుంటే మంచి మధ్యతరగతి ప్రజలు ఎందుకు మోసం చేస్తున్నాండి? ఇప్పుడు రేవంత్ దీనికంటే బాధ ఎందుకు ఇదంతా నాటకం? ఓకే, ఈ నాటకం అనేది ఏవి కొద్ది. ఒకవేళ నీకు చేయాలనుకున్నావు అనుకో, గాంధీ ఎందుకు గాంధీ విగ్రహాలు ఉన్నాయి చేయండి అంటే చాలా ఎక్కువైపోయినాయి. ఏమున్నది, గాంధీ కన్నా ముందు లక్షలాది మంది వీరులు చచ్చిపోయినారు ఇక్కడ. ఒక భగత్ సింగ్ విగ్రహం, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, చంద్రశేఖర్ ఆజాద్, చంద్రబోస్ విగ్రహం ఎవరైనా పెట్టారు? అంటే ఇప్పుడు మన రాజ్యాంగ స్వాతంత్రం రావడానికి కారణమే గాంధీ నేరు కాదు, సుభాష్ చంద్రబోస్. అది విన్స్టన్ చర్చిల్ క్లియర్ గా చెప్పిండు. 1954 కలకత్తా పట్టణంలో చెప్పిండు. 100 అడుగుల విగ్రహం ఎందుకు పెట్టారు? నేను అదే అంటున్నాను. ఇప్పుడు సరహద్దుల్లో 563 సంస్థలను ఒకటి చేసిండు, అందుకని పెట్టిన గుజరాత్ లో యూనిటీ ఆఫ్ ఇండియా. తెలంగాణని ఈ రోజు రజాకారుల నుంచి విముక్తి చేసిన గొప్ప మనిషి సార్. తెలంగాణతో పాటు భారతదేశాన్ని 564-63 సంస్థానాలున్న భారత్ లో ఒక్కటి చేసిండు, యునైటెడ్ ఇండియా చేసిండు. దాంట్లో అర్థం ఉంది. సుభాష్ చంద్రబోస్, చంద్రశేఖర్ తుపాకుతో కాల్చుకున్నాడు. గాంధీ పెట్టిన 4 పెట్టిన సరిపోయింది, ఎన్ని వేలు పెడతారు? 6,000 అయిపోయినాయి ఇప్పటికే. అంటే ఇప్పుడు కేసీఆర్ గారు 100 అడుగుల విగ్రహం ఎవరు అంబేద్కర్ గారు పెట్టారని ఈయన గాంధీ విగ్రహం పెడతారని అంటున్నారు అనేది ఒక వాదన. 5,000 కోట్లు మేము ఎక్కడ అన్నామని మాట్లాడుతున్నారు సార్. అక్కడ పెట్టకు, మధ్య తరగతులని అదేదో మధురెడ్డి వాళ్ళని ఎందుకు, వాళ్ళ మధ్య తరగతుల ఉసురు ఎందుకు కోసుకుంటావు? పైగా వాడు ఈ 18 ఏళ్ల క్రితం నిర్మించినటువంటి భవనం ఒకటి, వాళ్ళ ఉసురు ఎందుకు కోసుకుంటావు? 18 ఏళ్ల కింద నువ్వు పెయింటర్ ఉండివి, వాళ్ళు అప్పుడే అపార్ట్మెంట్ కట్టుకున్నారు. ఎందుకు ఈ రకంగా ఎందుకు హింసిస్తున్నావు? ఏదో దేవుడి దయ వల్ల మంచి చిన్న వయసులో ముఖ్యమంత్రి పదవి వచ్చింది. ఒకవేళ నీకు కట్టాలని ఉంది, ఏదైనా మంచి స్థలం ఉన్నది, నియోపోలిసులు ఉన్నది, ఎందుకు యాక్షన్ పెడుతున్నావు? ప్రభుత్వ భూములు బోలెడు ఉన్నాయి. ఇప్పుడు చిన్నజీఆర్ స్వామి పెట్టిండి ఇక్కడ ఏకతా మూర్తి, రామానుజులు గారిది. అట్లాంటి పెట్టుకోండి, సొంత స్థలాలు గవర్నమెంట్ స్థలాలు పెట్టుకోండి, ఎవరికి ఇబ్బంది లేదు కదా, ఎవరికి నష్టం జరగదు కదా.
మధ్యతరగతి ప్రజల ఉసురు పోసుకొని పేదల్లో ఉసురు పోసుకొని ఏదో మూసి రివర్ ఫ్రంట్ అంటాడు. ఇవన్నీ ఒకటి రేవంత్ రెడ్డిది డైవర్షన్ పాలిటిక్స్. ఎక్కడ ప్రజలు నిలదీస్తారో ఎక్కడికి వెళ్తే అక్కడికి ఈ ఏదైతే వాగ్దానాలు చేసిండో పెన్షన్లు కావచ్చు, మహిళలకు. ఇప్పుడు ఆయన 6 గ్యారంటీలే కాకుండా మీరు అందాక 420 హామీలు అన్నారు. ఇన్ని సవాళ్ళు ఉన్నాయి ఆయన ముందు. అవన్నీ వదిలేసి ఇవన్నీ ప్లాన్ చేయడం ఏంటో నాకైతే అర్థం కాలే. ఆయన చెప్తున్నాడు కదా, నాకు పేద ప్రజలు ఏడితే నాకు బాగా పైశాచిక ఆనందం ఉంటుంది, శారీరక అది వేరే సందర్భంలో అన్నారు. నేను సోషల్ మీడియాలో చూసిన మరి దాన్ని బట్టి ఇప్పుడు హైడ్రా మూసి అట్లా అనిపిస్తుంది ఆయన చూస్తే. అంటే వేరే సందర్భంలో సింక్ అయింది అంటున్నా. ఆయన ఏ సందర్భంలో అన్నాడు మనకు తెలియదు. సింక్ అయింది అంటున్నా. ఆయన చేసిన పని అదే కదా. ఏమనంటే మూసిలో గుడిసెలు కూలగొడతాడు, పేదల ఇల్లు కూలగొడతాడు, హైడ్రా చెరువుల గుడిసెలు కూలగొడతాడు. నువ్వు కూలగొట్టాడు అనుకున్నప్పుడు వాళ్ళకు ఏదైతే ఉన్నదో ఇప్పుడు అపార్ట్మెంట్ కూలగొట్టు, అపార్ట్మెంట్ వేరే చోట్ల కట్టి అప్పుడు కూలగొట్టు. ఇప్పుడు ఖమ్మం బాధితులకైతే ఈ 15 లోపు ఒక 5 లక్షల రూపాయల క్యాష్, అదేవిధంగా ఒక 70 గజాలు 80 గజాలు వేరే దగ్గర ల్యాండ్ అలాట్ చేసి కట్టుకోవడానికి 5 లక్షలు ఇస్తాం అంటున్నారు. అది కూడా 720 కుటుంబాలకు సంబంధించి వాళ్ళే అర్హులుగా లెక్కేశారంట. మరి దాదాపు 1800 ఇళ్ళు కూల్చేసేసారు. మరి వాళ్ళంతా ఏంటంటే అక్రమంగా కట్టుకున్నారు అంటున్నారు. మరి ఎట్లా? నేనేమంటున్నాను, ఫస్ట్ ఖమ్మం ఘటనని ఉదాహరణ తీసుకోవాలా. ఆడ 1800 ఉంటే 1800 ఎట్టుండే అట్లా పునర్మించండి. మీరు ఊలగొట్టింది కదా, నిర్మిస్తారా సార్ వాళ్ళు? నేను చెప్పేది ఒక్క ప్రభుత్వం కాదు, భవిష్యత్తులో కూడా ప్రభుత్వాలకు చెప్తున్నా. ఆఫీసర్లను అంటర్తో కొట్టాల. ఆ టైంలో ఉన్నప్పుడు ఆ ఏరియా ఎవరైతే ఉన్నాడో ఇన్ఛార్జ్, కరెంట్ ఎలా వచ్చింది, రోడ్లు వచ్చినాయి, ఎట్లా పర్మిషన్, కళ్ళ మూడు గోడలు ఎట్లా కట్టిండ్రు, వాళ్ళకి వెళ్ళకుండా రోజు వార్డ్ ఆఫీసర్స్ కూడా ఉంటారు. ఒక గంట కూడా వేస్ట్ చేయరాదు రాత్రిలో తప్ప. సార్ ఇన్నాళ్ళు ఓట్లాడుకోవడానికి అదే నేను అనేది అంటే దీనికి ఒక మోడల్ ఆఫ్ సిచ్యువేషన్ దీన్ని ఉపయోగించుకొని 1800 కూలగొట్టిన ఏవైతే ఉన్నాయో అవి అట్లనే పునర్మించాలి. అదే మోడల్. చిన్న 1 రూమ్ ఇల్లు ఉంటే 1 రూమ్ ఇల్లు అట్లనే, 3 రూమ్లు ఇల్లు ఉంటే 3 రూమ్ ఇల్లు అంతే. ఆ సేమ్ ఆ పేద ప్రజలు మధ్యతరగతి ప్రజలు ఎట్లయితే కట్టుకున్నారో వాళ్ళ కష్టాలు అట్లనే పునర్మించాలా. రెండోది, ఆ సంఘటన ఉన్నప్పుడు అధికారులు ఎవరైతే ఉన్నారో అందరినీ రికవరీ చేయాలా అది ఆ ల్యాండ్ కాస్ట్ని. తర్వాత తెలంగాణకు వర్తింపేయాలి, చట్టం చేయాలా. ఓకే. ఎవరు అధికారంలో ఉన్నప్పుడు జరిగిన నష్టాన్ని వాళ్ళని రికవరీ చేయాలా. అప్పుడు ఆక్రమణలు ఉండవు. మా ఆర్మూర్లో కూడా మొత్తం ఆక్రమణలే. మన అధికారం కూడా బాగా కోపంగా వచ్చిన. అవును, చాలా చూసాను నేను. ఇది ఏంటండి ఇది అసలు? మీరు అంటే ఏదైనా స్థలం ఉన్న దగ్గర వాళ్ళకి స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టియండి, వాడికి పేదరికం పోతుంది, వాడికి ఒక గూడు వస్తుంది. కానీ ఇది కాకుండా అక్రమణ అంతా కౌన్సిలర్లు వాళ్ళు వీళ్ళంతా చేసి వాళ్ళు 2 3 ఆయనకి ఇచ్చేసిపోతారు. ఇక ఫస్ట్ ఏమో మసల్ పవర్ నోడు కడతాడు, ఆడు కౌన్సిలర్ కాకరకాయ ఆడి ఉంటాడు, గలీ లీడర్ గాడు, వాడు కడతాడు. తర్వాత పేదలకు అమ్ముకుంటా పోతారు. చివరికి చూస్తే పేదలు ఉంటారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఇట్లాంటి జరగద్దంటే ఎవరైతే అధికారం ఉంటారో అధికారిని బాధ్యుని చేయాలి. వీలైతే కొద్దిగా అంటర్తో కొట్టడానికి కూడా కొత్త సిస్టమ్ పెట్టాలి తెలంగాణలో. ఎందుకంటే బాగా బరిదెగినట్టున్నారు అధికారులు, రాజకీయ నాయకులు కూడా. ఆడికొకటి కొడితే రాజకీయ నాయకులు 2 కొట్టాలా, అయితే 2 కొడుకులు. సార్ ఇంకా మొన్న జరిగింది ఒక ఇష్యూ, ఏదైతే కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారి విషయంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సంబంధించినటువంటి భూముల్ని ఆక్రమించుకుని వేరే దాన్ని బదిలీ చేశారనే దాని మీద చాలా పెద్ద ఇష్యూ జరిగింది. కాంగ్రెస్కి అండ్ ఎవరైతే షబ్బీర్ అలీ గారు ఇష్యూని లేపారు, ఆయన మీద ఒక నింద అయితే వేశారు. అది నింద నిజమా? మీరు దాని మీద కూడా కొంచెం పోరాటం చేశారు, మిమ్మల్ని అక్కడ దాకా వెళ్ళకుండా కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఏంటి దాని మీద ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రభుత్వం ఎవరి చేతులు ఉంది? షబ్బీర్ అలీ ఎవడు? కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఇప్పుడు ముఖ్య సలహాదారుడు, మంత్రి ర్యాంక్ ఉంది. 7 సార్లు ఓడిపోయినా సిగ్గు లేకుండా మంచిగా ఉమరా చేసుకోకుండా సౌదీ పోతే అయిపోతుంది. ఇంకెన్నొద్దులు ఉంటాడండి అవమానాల పాలై. 7 సార్లు ఓడి ప్రజలంతా మొత్తుకుంటున్నారు, ఎవరే వద్దురా బాబు నువ్వు రాకురా, నేను 7 సార్లు ఓడగొట్టామని పోతున్నాడు. మళ్ళీ ముంగట ఒక కారు వెనుకో కారు, ఇచ్చినోడికో బుద్ధి లేదు, పెట్టుకున్నోడికో బుద్ధి లేదు. నువ్వు ఒకవేళ అట్లాంటిది ఉంటే ఆల్ ఇన్స్ట్రుమెంట్స్ మీ చేతిలో ఉన్నాయి. విత్ ఇన్ 1 అవర్ ముఖ్యమంత్రి అధ్యక్షతన స్పెషల్ కమిటీ ఏంటి, రెవెన్యూ ఆల్ డిపార్ట్మెంట్స్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్ మొత్తం విత్ ఇన్ 1 అవర్లో దూద్ కా దూద్ పానీ కా పానీ. ఏం బట్టగాల్సి మీద వేయాలని చూస్తున్నారా? అంటే ఓడగొట్టిండనే. అంటే వాళ్ళు సవాల్ చేశారు, సరస్వతి శిశు మందిర్ దగ్గరికి నువ్వు రా అంటే ఈయన వెళ్ళలేదని. ఆడోడు సన్నాసిగా రోడ్ మీద తిరిగేటోడు, గాడి తిరుగుతాడు. మేము పెట్టుకునేది సభ్యులతోని. గాడోడు రోడ్ మీద పెట్టుకుని ఎందుకు పెట్టుకునే సవాళ్ళు? ఆయన 2 ముఖ్యమంత్రి వాళ్ళకు కొందరికి అర్థమైతే సన్నాసులు 2 ముఖ్యమంత్రిని ఓడగొట్టినరా. అది దేశంలో రికార్డు. కామారెడ్డి ప్రజలకు అది ఒక ఘన విజయం. అది కామారెడ్డి ప్రజలు నిజంగానే. మరి ఏమనుకుంటారు కాటిపల్లి వెంకటరమణారెడ్డిని? ఒకవేళ మీకు ఏదైనా ఉంది, ప్రభుత్వం మీ చేతులు ఉంది, 2 సంవత్సరాలు అయింది.
నాలంటే ముఖ్యమంత్రి అయితే 5 నిమిషాలు వస్తుంది డాటా, 5 నిమిషాలు, విత్ ఇన్ 5 minutes. దొంగలు కలిసి పంచుకున్నట్లు అవన్నీ కావు. దాన్ని మేము ఏంటంటే తీవ్రంగా మరి ఆరోపణ చేశారు సార్, అది ఏంటి దాని మీద ఆరోపణ ఏంటంటే ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డిని ఓడగొట్టిండు. ఆ రేవంత్ రెడ్డికి ఏమో కడుపు మంట. ఓహో, ఎటు పోయినా కానీ ఇస్కారాయసో వెంకటరమణారెడ్డి, ఢిల్లీ పోతే కూడా రేవంత్ రెడ్డిని ఓడించిన ఒకసారి కనుక్కోకుండా మేము ఇద్దరం ఉన్నాం. ఆ రేవంత్ రెడ్డి కూడా అంటే ఉన్నాడు, అంటే ఆయన సీఎం అది వేరే ఉంటుంది, మాకు వేరే ఎమ్మెల్యేలకు వేరే ఉంటుంది తెలంగాణ భవన్ అంటున్నారు. अरे वो आया वो जो जा रहे थे को वो जो टिल्लू जा रहे थे को जो मुख्यमंत्री उसको जो हराया सो यही है అంటున్నారు. ఆయనతో కూడా నా కూడా అంటే బాగా లోపలంతా ఇట్లా రగిలిపోతున్నది, కొత్త 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 ఆడుతున్నాడు. కొడంగల్ ఓడిపోయిండు, అప్పుడు అట్లా అయిపోయింది. లాస్ట్ కామారెడ్డి ఓడగొడితే ఇప్పుడు ముఖ్యమంత్రి అయినా తృప్తి లేదు. ఆడుకోతాడు కామారెడ్డి ఓడిపోయినాడు అంటున్నారు. కాబట్టి అట్లా షబ్బీర్ అని ఒక ఏమంటారు వృద్ధ జంపుకం మన ఏదో సినిమాలు ఉంటాడు, వృద్ధ జంపుకం అని, బాహుబలిలో కూడా ఉంటాడు ఇట్లా. అట్లా ఆ రకంగా వృద్ధ జంపుకంతో ఒక అవన్నీ ఆ కుట్రలు పన్నాగాలు ఎన్ని చేసిన షబ్బీర్ అలీ నీ జీవితంలో గెలిచేది లేదు, నువ్వు మళ్ళీ వచ్చేది లేదు, నీ తెలంగాణలో రికార్డు ఉంది, 9 సార్లు పోటీ చేసిండు, 7 సార్లు ఓడిపోయిండు. కాబట్టి ప్రజలు చీదరించుకుంటున్నారు. నాకు తెలిసి వయసు కూడా ఎక్కువైపోయింది. ఇంకా ఉమ్రా చేసి సౌదీకి పోయి మక్కా పోయి మంచిగా ప్రశాంత జీవితం ప్రశాంతంగా గడుపు. వీలైతే దయచేసి ఈ దేశం కూడా రాకు, అక్కడనే శాశ్వత నివాసం ఏర్పరచుకొని. సో దాని మీద అయితే క్లీన్గా ఉన్నారు కదా కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు. 1000%. దేనికైనా రెడీ. కలెక్టర్ దగ్గర మేము ఇచ్చినాం. సో మన దగ్గర అయితే మంచి ఎవిడెన్స్ ఉంది. 1000% అండి. ఏమైనా ఓటుకున్నట్టు దొంగలు పెట్టలే మేము, ఓటుకున్నట్టు దొంగలు పెట్టలా, పబ్లిక్గా దొరికినామా? భలే మాట్లాడుతానండి. చేసేటన్ని మీరు చేసుకుంటా మా మీద బట్టగలిసి ఎత్తారు. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. ఎదుర్కొనేది మళ్ళీ ఎలక్షన్స్ వస్తే ఎదుర్కొని, కానీ ఇట్లా వ్యక్తిగత. రెండోది ఆ రకంగా ఇళ్ల మీద దాడికి వెళ్తే ఆయనకైతే వెళ్ళేది. మొన్ననే చెప్పిన రివాల్వర్ తీసుకోమని చెప్పిన లైసెన్స్ వేసి పడైంది అని. ఇప్పుడు దాడి చేస్తే బాగుంటుంది కదా, మన ప్రొటెక్షన్ మనం చూసుకోవాలి. ఇప్పుడు ఆత్మరక్షణ కూడా కావాలి కదా. ఒక ఎమ్మెల్యే ఇంటికి ఎట్లా పోతారంటే దాడి చేసేందుకు మీరు చెప్పండి. అవును, మేము ఒక ప్రజలు ఎన్నుకున్న తర్వాత ఎమ్మెల్యేలమైనాం, లక్షలాది మంది. అవును సార్. ఇప్పుడు డైరెక్ట్ అది ఇంట్లో కారు మీద ఎట్లా వస్తారండి? దాంట్లో రోహింగ్యా ముస్లిమ్స్ ఉన్నారని డౌట్. మీరు కొత్త అంశం తీసుకొస్తున్నారు వాళ్ళని అది మీ డౌట్. అది షబ్బీర్ అలీ మూటా మెయింటైన్ చేస్తాడండి రోహింగ్యా ముస్లిమ్స్. వీళ్ళకి అంతే. ఇప్పుడు ఎక్కడైతే బంగ్లాదేశ్కి వెళ్ళి ఆక్రమణదారులు వీళ్ళు వస్తారు, ఆక్రమణదారులు ముస్లిమ్స్ అందరు ఇంకొకసారి కూడా చెప్తున్నాం దీని ద్వారా కూడా, అనవసరంగా అట్లా చేసి పారాలు ఓగులుపోకండి. మీరు కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా చెప్తున్నా, దయచేసి ఏమనుకోవద్దు. మీరు మా వాళ్ళు, మా ప్రజలు, మీరు అనవసరంగా వాళ్ళు రెచ్చగొట్టే ప్రసంగాలు విని అబద్ధ మాటలు విని అట్లాంటి చిన్న చిన్న పని. ఆ రోజు కారు బోల్తేసినారు, మళ్ళీ ఆ కార్లో మిమ్మల్ని వేసి తగలబెట్టకుండా చూసుకోండి. పెన్షన్దారులు పెద్దవాళ్ళు, వాళ్ళు విశ్రాంతి ఉద్యోగులకు సంబంధించి మీరు పెద్ద నిరాహార దీక్ష చేశారు ఎక్కడ మన ఇంద్రాబాద్ దగ్గర. దాని మీద నాకు తెలిసి కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు జనవరి 5వ తారీఖున అసెంబ్లీలో దీని మీద చర్చించారు. ఒక్కొక్కరికి దాదాపుగా నాకు తెలిసి 50 నుంచి 60 లక్షల దాకా రావాలి. అలాగా దాదాపుగా 20,500 మంది విశ్రాంతి ఉద్యోగులు ఉన్నారనేది ఒక లెక్క తెలిసింది. అంటే 23 నుంచి 22,000 అట్లా ఉన్నారని. సో ఏంటి సార్ మరి వాళ్ళ మీద మీరు మంచి పోరాటంలో వాళ్ళు మీకు సపోర్ట్ చేశారు. సో ప్రభుత్వం దగ్గర నన్ను కోసుకు తిన్న రూపాయి లేదని రేవంత్ రెడ్డి గారు కుండబాదలు కొట్టాడు. సో ఎలా సాధ్యం ఇవన్నీ? నేను ఇప్పుడు 6 గ్యారెంటీలలో సగం కూడా పూర్తి కాలేదు, 420 హామీలు సంగతి అక్కడ పక్కన పెట్టేసేయండి. మరి ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి? దాదాపుగా 73,000 మంది విశ్రాంతి ఉద్యోగులు చనిపోయారు అనేది కూడా ప్రాథమికంగా లెక్కలు వస్తున్నాయి. రాత్రి నేను లైవ్లో పాప ఆయన ఎవరో మన చంద్రమౌళి గారు అనే ఉద్యోగం మాట్లాడారు. చాలా కరీంనగర్ నుంచి. నాకైతే బాధ అనిపించింది. అవును, కష్టాలు చెప్పుకున్నారు వాళ్ళు. తల్లిదండ్రులుగా మేము పిల్లల మీద ఇంకా ఆధారపడాలంటే మాకు వచ్చే పెన్షన్ కూడా మీ ఈఎంఐలకు పోతుంటే మాకు రావాల్సినవి కూడా ఇవ్వకపోతే ఏంటి అనేది ఉన్నది. గత ప్రభుత్వం మోసం చేసింది, ఈ ప్రభుత్వం మోసం చేస్తుంది అని మాట్లాడుతున్నారు. ఏంటి సార్ మరి ఏం న్యాయం చేద్దాం అనుకుంటున్నారు మీరైతే? రిటైర్మెంట్ ఉద్యోగులకు ఈ వయసులో ఆ బాధ పెట్టడం కరెక్ట్ కాదు. ఇప్పుడు వాళ్ళు సర్వీస్లో ఉన్నప్పుడు అంటే నెల జీతం వస్తుంది, ఏదో అన్ని సర్దుకుంటే వ్యవస్థ నడుస్తుంది. కానీ ఆ కరెక్ట్ టైంలో ఎందుకంటే 3 బాధ్యతలు ఉంటాయి ఇప్పుడు రిటైర్మెంట్ అయిన తర్వాత. ఫస్ట్ పిల్లల పై చదువులు. అవును సార్. రెండోది పిల్లల పెళ్ళిళ్ళు. మూడోది ఆరోగ్యం. ఎగ్జాక్ట్లీ మెయిన్ ఈ 3. ఆ 3కి నరకం అనుభవిస్తున్నారు. అవును సార్. ఇప్పటిదాకా పిల్లల్ని పెంచింది ఒక ఎత్తైంది, పెళ్లి చేయలేకపోతున్నామని
ఇప్పటిదాకా చదివిన చదువు గ్రాడ్యుయేషన్ మాస్టర్ చేపిద్దామంటే లేదు, పై చదువులకు పంపిద్దామంటే లేదు, నరకం అనుభవిస్తున్నారు. అవును సార్. మనశ్శాంతి లేకపోవడం ఒకటి, ఆరోగ్యం చెడిపోతుంది. రెండోది ఏంటంటే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ ఇతను డబ్బులు లేవు అన్నప్పుడు నన్ను కోసుకున్నా అన్నప్పుడు మీ అన్నదమ్ముల ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ఐటీ రిటర్న్స్ తీయండి. అనుముల బ్రదర్స్, తిరుపతి రెడ్డి, కృష్ణారెడ్డి, కొండల రెడ్డి, ఇప్పుడు 3 సంవత్సరాల్లో మీరు ఎన్ని ఐటీ ఫైల్ చేశారు? 3 సంవత్సరాల కింద మీ ఆదాయం ఎంత ఉండి ఇప్పుడు ఎంత ఉన్నది? రేవంత్ రెడ్డి బ్రదర్స్ బంధువులందరిది. అండ్ కాంగ్రెస్ మంత్రులు కావచ్చు, కాంగ్రెస్ నాయకుల కుటుంబాలది కావచ్చు, వీలైతే మాది కూడా తీసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. సో దానికి మీరు క్లారిటీ కూడా తీసుకోండి అంతే. డైరెక్ట్ కామారెడ్డి ఎమ్మెల్యే నాది కూడా తీసుకోండి, నాది ముందు ఇచ్చేస్తా, వెంటనే అసెంబ్లీ ఇచ్చేయమంటే స్పీకర్కి ఇచ్చేస్తా మళ్ళీ రేపు ఒకసారి. కాబట్టి దోచుకునేది మీరు, దాచుకునేది మీరు, ప్రజలకు ఏది ఇయ్యాలో ఏది ఇయ్యకూడదో నోటికొచ్చి వాగ్దానాలు చేసి అబద్ధాల ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నది మీరు. ఒకవేళ కనీసము వాళ్ళు 35 ఏళ్ళు సర్వీస్ చేశారండి. అందరు చెడ్డవాళ్ళు ఉన్నారండి, అందరు ఏసీబీ కేసులో పట్టుబడరు. అంటే ఎవడో 10 మంది వేదవాళ్ళు ఉంటారు, అదేదో అవినీతి అదే మొత్తానికి ఒక చాలా నిజాయితీగా చేసి వాళ్ళు ఒకే 35 సంవత్సరాలు సర్వీస్ చేశారు ప్రజలకు. వాళ్ళు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇంకేదైనా డిపార్ట్మెంట్ కావచ్చు, ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ టీచర్స్ కావచ్చు, విద్యా బుద్ధులు చెప్పినారు. నీలాంటి సన్నాసులకు నాలాంటి సన్నాసులకు చెప్పి పెద్దోళ్ళని చేసిండ్రు, ఎమ్మెల్యేలను చేసిండ్రు, ముఖ్యమంత్రులను చేసిండ్రు, కలెక్టర్లను చేసిండ్రు. ఆ కలెక్టర్లు ఐఏఎస్ అఫీసర్ వాళ్ళకు కూడా బుద్ధి లేదు, వాళ్ళు ఆ టీచర్తో సరి చెప్పించుకుని వాళ్ళకు కూడా ఇస్తలేరు. తల్లి పాలు దగ్గర రొమ్ము కుది రకం. ముఖ్యంగా అధికారులు ఎక్కువ ప్రమేయం ఉంటుంది రాజకీయ నాయకుల కన్నా. కాబట్టి ఏది ప్రాధాన్యత ఉన్నది ఇచ్చేయండి. లేదు 13,000 కోట్లు 6,000 కోట్లు ఇచ్చేయండి. లేదు మీ కాంట్రాక్టర్లకు మళ్ళీ ఇచ్చుకోండి. ప్రాబ్లం ఏంది, వాళ్ళేమో 15% ఇస్తున్నారు, వీళ్ళు రూపాయి ఇవ్వలేరు. పాపం వీళ్ళేమి అప్పటికి అప్పో చేసుకుని ఈఎంఐలతో వీళ్ళు ఉంటారు. వీళ్ళకి ఎక్కడైతే కమిషన్లు వస్తాయి, పర్సెంటేజ్లు వస్తాయి, ఆ బిల్లే పాస్ చేస్తారు. ఓకే. మళ్ళీ పాత క్లియర్ చేయకముందు కొత్త అప్పులు చేస్తారు. అంటే మీనింగ్ 2,500 కోట్లు అప్పు చేశారు. కిందనే మళ్ళీ ఉప ముఖ్యమంత్రికి 6 కోట్లతో క్యాంప్ ఆఫీసు. అప్పు ఎందుకు చెప్తున్నారు, ఆడంబరాలకు ఎందుకు పోతున్నారు? నేను పేపర్లో చూసా 2,500 ఏమో అప్పు తీసుకున్నారు ఆర్బీఐ నుంచి. దాని కిందనే ఉప ముఖ్యమంత్రికి మదిరలనేమో 1,500,000 రిపేరు, 4,500 కోట్లతోనే మళ్ళీ ఖమ్మంలో క్యాంప్ ఆఫీస్. ఎన్ని వద్దులు ఉంటుంది ఉప ముఖ్యమంత్రి? 5 ఏళ్ళు. ఈ 6 కోట్లతో ఇంకా ఫీజులకు రీఎంబర్స్మెంట్ అని ఇవ్వండి. అసలు ఎందుకు సార్ డబ్బులు ఇలా వేస్ట్ చేస్తున్నాను? అదే అంటారు. నేను అనేది ఏంటంటే మెస్సీ వచ్చాడని 100 కోట్లు ఖర్చు పెడతారు, మరి అందాల పోటీలో ఇంకో 100 కోట్లు ఖర్చు పెడతారు. ఏంటి సార్ ఇది? ఇప్పుడు పిల్లలు మరి ఇంకా ఈ రిటైర్డ్ ఉద్యోగులతో పాటు చాలా దారుణాలని, ఏది ఆ ఫీజు రింబర్స్మెంట్ లేవు పిల్లలకు, వాళ్ళకి సర్టిఫికెట్లు ఇస్తలేరు, వాళ్ళ కాలేజీలో నిలబెడుతున్నారు, వాళ్ళ ముంగట అవమానం అవుతున్నారు. వాళ్ళ కాలేజీ వాడు కూడా నడపాలి కదా, వాడు సాలరీస్ ఇవ్వాలి, పవర్ బిల్ కట్టాలి, వాడిని కూడా ఏమని లేకుంటున్నాం మేము. మా దగ్గర కూడా రోజు 100 కేసులు వస్తాయి ఇవి. సార్ సర్టిఫికెట్ ఇస్తలేరు, అది వాడు ఏమంటాడు ఫోన్ చేస్తే, సార్ గవర్నమెంట్ నుంచి బకాయిలు రావట్లేదు, మేము ఎక్కడికి వెళ్ళి సార్ అంటే. ఇప్పుడు మేము ఏదైనా చెప్పుదామంటేనేమో మళ్ళీ కాలేజీ మూసేస్తాడు. మేము ఏదైనా కోపంగా వచ్చినామంటే కాలేజీ మూసేస్తారు. కాలేజీ మూసేస్తే మళ్ళీ ఉన్న పిల్లల భవిష్యత్తు పోతుంది. ఇప్పుడు ఆడినండి సార్ కాలేజీ నడపాలంటే నడుపుతాను, మూసేయమంటే మూసేస్తాను మీరు సర్టిఫికేట్ ఇస్తే. ఎందుకంటే ఇప్పుడు నాకు టీచర్లకు సాలరీ ఇవ్వాలి, స్వీపర్లకు సాలరీస్ ఇవ్వాలా, పవర్ బిల్ కట్టాలా, ఇవన్నీ కట్టాలి కదా సార్. నేను కడితేనే కదా చదువు చెప్పగలుగుతాను వాళ్ళకు, వాళ్ళు చెప్పే. కాబట్టి ప్రభుత్వము ఈ ప్రజాకర్షణ పథకాలు, దుబారా చేసే పథకాలు పక్కన పెట్టి కొన్ని రోజులు ఇట్లాంటి ఏవైతే పిల్లలకు ఏవైతే ఫీజు రింబర్స్మెంట్ ఉన్నాయో ముందు ఇచ్చేసేయండి. పథకాలు పక్కన పెట్టడానికి పక్కన పెట్టారు సార్ ఆల్రెడీ. అక్కడ ఇంకా కొన్ని ప్రజాకర్షణ, ఉదాహరణకు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఉన్నాయి. ఉదాహరణకు రియల్ పేదవాళ్ళు 30 లక్షల మందే ఉన్నారు తెలంగాణలో, కానీ 1,10,00,000 మందికి రేషన్ కార్డ్స్ ఇచ్చారు. అట్లా అది ఏం చేయండి మీరు, దాని వల్ల పేద కొంతమంది ఎందుకు తీసుకుంటున్నారంటే ఈ ఫీజు రింబర్స్మెంట్ ఒకటి అండ్ ఆరోగ్యశ్రీ ఒకటి, హెల్త్ కార్డు మీరు సెపరేట్ చేయాలి. అది రేషన్ కార్డ్, హెల్త్ కార్డ్, ఎడ్యుకేషన్ కార్డ్. దానివల్ల ఏమవుతుంది, సగం మంది బియ్యం ఆనే అమ్మేసుకుంటున్నారు, వాడు తినడు అది. కానీ ఇప్పుడు బియ్యం అయితే తింటున్నారు సార్. నేనైతే సగం మంది కాంగ్రెస్ గవర్నమెంట్ సగం మంది అంటున్నాను, మళ్ళీ మీకు అదే చెప్తున్నాను. సగం మంది 54 లక్షల మంది తింటున్నారు. 1,08,00,000 కార్డ్స్ ఉన్నాయి. మళ్ళీ మీకు అదే చెప్తున్నాను, మీరు నేర్చుకోండి, అది మొత్తం తెలుసుకోండి. తెలంగాణ జనాభా ఎంత ఉంది? తెలంగాణ జనాభా 3,50,00,000. తెలంగాణ ఈరోజు రేషన్ ఇచ్చేది 3,40,00,000 మందికి రేషన్ ఇస్తున్నాం. అంటే మొత్తం రేవంత్ రెడ్డి, రాకేష్ రెడ్డి కూడా రేషన్ కార్డు తింటున్నాము. ఇంకా మేము కూడా పేదలమే.
మర్చిడెస్ కార్లు ఎటు పోయినాయో, బంగారు దుకాణాలు ఎటు పోతున్నాయో, మరి బంగారు దుకాణాలు ఖాళీగా ఉంటలేవు, మర్చిడెస్ కారు షోరూమ్లు ఖాళీగా ఉంటలేవు, షాపింగ్ మాల్ ఖాళీగా ఉంటలేవు. మరి వీళ్ళందరూ కూడా రేషన్ కార్డులు ఇస్తే ఎట్లండి? నేను అరువులకి ఇవ్వండి, అనర్హులకు అరికట్టండి, అరువులకి అదే అరువులు మాక్సిమం 29 లక్షల నుంచి 50 లక్షల మంది ఉన్నారు. అయితే కొందరు ఏం తీసుకుంటున్నారంటే వాళ్ళకి బియ్యం అవసరం లేదు ఓపెన్ చెప్తున్నారు మాకు, కానీ వాళ్ళ పిల్లలకు రియంబర్స్మెంట్ మనకి వస్తుంది ఇదే కార్డు. రేషన్ కార్డు లింక్ పెట్టారు, అది అప్పుడు ఎప్పుడో పెట్టారు, కానీ ఇప్పుడు మార్చాలి అది. ఎడ్యుకేషన్ కార్డు అంటే ఎడ్యుకేషన్ కార్డు ఒక ఇంకా ఆదాయాన్ని పెంచాలి. సుమారు ఇప్పుడు రేషన్ కార్డుకు 3 లక్షలు ఉందనుకుందాం, ఎడ్యుకేషన్ కార్డుకి 8 లక్షల ఆదాయం పెట్టాలి, హెల్త్ కార్డుకి 20 లక్షలు పెట్టాలి. హెల్త్ ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ కాబట్టి హెల్త్ ఎడ్యుకేషన్ ప్రయారిటీ ఇవ్వండి. సో మీ ప్రభుత్వం కలిస్తే ఇలాంటి తప్పక ప్లాన్ చేస్తామండి, 100 ప్లాన్ చేస్తాం. నేను ఒకవేళ అట్లాంటి ప్రభుత్వంలో మాత్రం నా చర్చలను పెడతాను, ఎందుకంటే ఒక మధ్యతరగతులకు ఆరోగ్యం అన్నిటికన్నా ఇంపార్టెంట్ అయింది. చాలా ఒక ఫస్ట్ హాస్పిటల్స్ మీద ప్రయారిటీ ఇవ్వాలా, గవర్నమెంట్ హాస్పిటల్ కట్టాలా, నిమ్స్ లాంటి ఇంకో 10 కట్టాలా, గాంధీ లాంటి ఇంకో 10 కట్టాలా. 10 ఏళ్ళు అయింది ఒక హాస్పిటల్ ఒకటి చూపి, 12 ఏళ్ళు అయింది తెలంగాణ వచ్చి. అదే సార్ వీళ్ళు 10 లక్షలు కూడా 12 సంవత్సరాల నుంచి ఒక్క హాస్పిటల్ చూపియండి, ఒక్క హాస్పిటల్. ఆ 4 మొదలు పెట్టి రిపేర్ కంప్లీట్ అవుతలేవు 7 ఏళ్ళ నుంచి. కాబట్టి ఏది ఇవ్వాలా ఏది ఇవ్వకూడదు. మౌలిక వసతులు బిల్లు ఇవ్వరు, బాత్రూమ్లు కడితే బిల్లు ఇవ్వరు, స్టేషనరీకి డబ్బులు ఇవ్వరు, మన బడి మన ఊరు అని ఒకడంటాడు, అమ్మ ఆదర్శపరచని ఒకడంటాడు. మంచిగా మౌలిక వసతులు చేసి, ఆట క్రీడా స్థలాలు చేసి, అన్ని రకాల ప్రొటెక్షన్ చేస్తే ప్రైవేట్ స్కూళ్ళకి ఎవరు పోతారండి? ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటారు కానీ పేరుకి అదొకటి. ఇప్పుడు అది కదా ఇంటిగ్రేటెడ్ అదొకటి. నేను చెప్తున్నది ఎక్కడి నుంచి డైవర్షన్ చేయాలి, రేవంత్ రెడ్డి పని డైవర్షన్ పాలిటిక్స్. కాబట్టి నేను అనేది ఏంటంటే విద్యకు వైద్యానికి ముందు వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వాలి. సరే నేను ఒకటి అడుగుతాను మిమ్మల్ని. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సరే ఒక ముఖ్యమంత్రి అయ్యారు, ఆయన ఏదో ప్రయత్నం చేస్తున్నాడు అనుకుంది, ఆయన పూర్తిగా మనం ఏమి తప్పు పడతలేదు, కానీ నిజంగానే ఆయన ఎప్పుడు ఒక మాట చెప్తున్నాడు, వాళ్ళు చేసిన అప్పులే నేను మిత్రులు కడుతున్నాను, దగ్గర రూపాయలు అంటున్నాను. అంటే నిజంగా అటువంటి పరిస్థితులు ఉన్నాయా సార్? జనాలు కొంచెం క్లారిటీ ఇవ్వండి దాని మీద. మరి గాంధీ విగ్రహం అదే గాంధీ విగ్రహానికి 5,000 కోట్లు మేము ఎక్కడన్నామని అడుగుతున్నారు సార్. గాంధీ విగ్రహం అయితే ఉన్నది, లక్షపేర ఇస్తాను కదా, ఎందుకు ఇవన్నీ లేని పని? ఫ్యూచర్ సిటీ ఎందుకు? ఫ్యూచర్ సిటీ ఉన్న సీట్ని చక్కగా చూసుకోరయ్యా, ఉన్న సీట్ని చక్కగా చూసుకో. ఫ్యూచర్ సిటీ ఎందుకు అంటే పబ్లిక్ని మోసం చేయడానికి. మళ్ళీ రాహుల్ గాంధీకి 1000 కోట్లు అంటే సిటీగా కొడితే ఇస్తా అంటావు, ఫ్లైట్ కావాలంటే కొనిస్తా అంటావు. మరి మీకు చెప్పాడు ఒకటండి, నిజాయితీ కావాలా. నేను రేవంత్ రెడ్డి గారికి కూడా చెప్తున్నాను, శాశ్వతంగా ఉండవు, ఎవరు ఉండరు, ఎవరి పదవి ఉండదు. రెండోది పదవి కూడా శాశ్వతం కాదు. రేవంత్ రెడ్డి చిన్న వయసులో పదవిలోకి వచ్చినావు, ఇప్పటికన్నా నిజాయితీగా ఉండు. ఉంటాయి కొన్ని కఠినాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆయన కూడా అంటున్నాడు 10 సంవత్సరాలు నేనే ఉంటానని, అలా ఉండేలా ప్లాన్ చేసుకోమని. అది ఉండటం అనేది జన్మలో జరిగే పని కాదు. సూర్యుడు ఇక్కడ నుంచి ఉదయించి అక్కడికి వెళ్ళి ఉదయించిన రేవంత్ రెడ్డి అనేవాడు ఇంకా 99% 5 సంవత్సరాలు కూడా ఉండడు. 0% కూడా ఛాన్స్ లేదు. నేను రాజకీయాల్లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మళ్ళీ అయితే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను. మళ్ళీ గెలిచి సవాల్ దేనికన్నా రెడీ, అందరూ చూస్తున్నారు సార్. బరాబర్ చెప్తున్నాను, బరాబర్ చెప్తున్నాను. మళ్ళీ 5 సంవత్సరాలు అధికారంలోకి వస్తే మీరు ఎమ్మెల్యే గిరే ఉండదు. నేను ఎమ్మెల్యే రాజీనామా చేస్తుండే అన్ని అసెంబ్లీలో ఫస్ట్ అసెంబ్లీ సమావేశాల్లో. ఇది రాసి పెట్టుకోండి, తెలంగాణ ప్రజలకు చెప్తున్నా. ఏం చేసిండని మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు? అది 3 ఏళ్ళ టైం ఉంది కదా సార్. 3 ఏళ్ళు అంటే 3 ఏళ్ళు అంటే లాస్ట్ ఒక 1 మంత్ ఇస్తావా? నేను కూడా ఇస్తా అప్పుడు 10,000 పెన్షన్ అని, అంటే మళ్ళీ 8,000 పెన్షన్ పెడతాడా? మళ్ళీ మహిళలకు 5,000 ఇస్తాడా? పిల్లలకి ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు 2 ఉద్యోగాలు ఇవ్వలేదు, 70,000 ఉద్యోగాలు 70,000 ఉద్యోగాలు. అదేనండి మళ్ళీ మీకు ఫస్ట్ అసెంబ్లీ సమావేశంలో మాట్లాడి మీరు అర్థం చేస్తారు. 50,000 మెగా జాబ్ మేళా, 2 లక్షల జాబ్ క్యాలెండర్ పిల్లలు మా మీద పడి పెడుతున్నారు, మా దగ్గరికి వస్తున్నారు. పాపం మాకు చెప్పింది ఏందైనా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది 6 నెలల్లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని. అర్థమైందా? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఫస్ట్ అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంలో చెప్పారు. ఫిబ్రవరి 1 నాడు మెగా జాబ్ క్యాలెండర్ ఇస్తున్నాం, మెగా నోటిఫికేషన్ మెగా డిఎస్ చేస్తున్నాం. 50,000 ఉద్యోగాలు, 6 నెలల తర్వాత 2 లక్షల ఉద్యోగాలు. ఆ 50,000 ఉద్యోగాలు కూడా వాళ్ళు డిఎస్ చేయలేదు. ఆ పాత ఎవరైతే టీఆర్ఎస్ గవర్నమెంట్ లా అన్ని కంప్లీట్ అయిపోయినాయి, ఓన్లీ ఒక జాయినింగ్ లెటర్లు ఇవ్వాల్సింది, అవి ఇచ్చారు. మెగా డిఎస్ లో 50,000 కాదు సార్, 25,000 ఉద్యోగాలు. నో, మాకు చెప్పింది అసెంబ్లీ 50,000. మీకేం చెప్పుకుంటే మాకు సంబంధం లేదు, అసెంబ్లీలో ఏం చెప్పింది అదే తీసుకుంటాం. రెండోది ఫర్ నెక్స్ట్ నెలని 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాను, అప్పటిదాకా తీసుకోకున్నాడు. ఒక నెల ఇప్పుడు 2.5 ఏళ్ళు అయింది, వెయిట్ చేస్తారు. 2.5 ఏళ్ళు అయింది. మహిళలకు ప్రతి నెల టెన్షన్ గా బ్యాంక్ అకౌంట్ లో 2,500 ఉంటాయి, మీకు అన్ని వాడుకోవచ్చు అన్నాడు. అసలు మాకు బస్సు ప్రయాణం వద్దు బాబు, తులం బంగారం అన్నాడు, నిరుద్యోగ భృతి అన్నాడు, స్కూటీలు అన్నారు. అది ఇవన్నీ అంటే ఇవన్నీ వచ్చిందని మళ్ళీ అవుతాడా? దేనికి అవుతాడు చెప్పరు కదా, నువ్వు దేనికి ఆయన అంటే ఇంకా 100 ఏళ్ళు ఉంటా అంటాడు. ఇంతకు ముందు కూడా అన్నాడు అట్ట కట్టుడా నాకు ఏమవుతుంది అన్నాడు. ఇప్పుడు పాపదులు వాడుకున్నాడు.
ఓకే. అట్ట కట్టున్నా ఇంక 20 ఏళ్ళ దాకా నాకు శనగలు నమ్ములుతా అన్నాడు. పక్క రాష్ట్రాలు కూడా అన్నారు 30 ఏళ్ళు అధికారంలో ఉంటామని, వాళ్ళు కూడా ఏమయ్యారు? నేను ఏమంటున్నాను, ఏది కూడా ప్రజాస్వామ్యంలో అట్లాంటి మాటలు మాట్లాడకూడదు. ప్రజల మన్నన పొంది పాలన పొంది మీరే ఉండరు, 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉండరు. ఇప్పుడు మాణిక్ సర్కార్ అని ఎవరు ఉండరు, తిరుపతిలో 30 ఏళ్ళు ఉన్నాడు. జ్యోతి బస్ ఉండి 25 ఏళ్ళు వాళ్ళు ఉన్నారు. ఏమవుతుంది? ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి ఉన్నారు. కానీ మీరు ప్రజలకు మోసాలు చేసుకుంటూ కూడా ఎట్లా అంటారని ఆ 18 వాడుతున్నాను అంతే. ఫైనల్గా ఒకటే క్వశ్చన్ సార్, మీ నియోజకవర్గానికి సంబంధించి ఎలా ఉంది మీ నియోజకవర్గం? మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత మీ నియోజకవర్గ అభివృద్ధి ప్రశాంతంగా ఉంది. ఎటువంటి కంప్లైంట్స్ లేవు? రౌడీలు లేని, కమిజన్ లేని, కబ్జాలు లేని, రాజకీయాలు లేని, కులాలు లేని, మతాలు లేని, ఒక మంచి సామరస్యమైన సామరస్యంగా అటు పక్కన అల్లాహు అక్బర్, ఇటు శ్రీరామని నాదాలు ప్రశాంతంగా వినబడతాయి. ఎక్కడ కూడా ఎవరు చక్కగా వాళ్ళు ఉండాలని చెప్తాను. ఓకే. మరి ఎందుకు మున్సిపల్ ఎన్నికల్లో ఎందుకు అట్లా యుద్ధాలు మీద గట్టు పంచాయతీలో ఏమున్నాయో తెలియదు కానీ అంటే రాజకీయంగా విభేదించుకున్నారా? ఆయనేమో మీరేమో పాండ్ అంటారు, మిమ్మల్ని ఏమో ఎర్రచనందంగా అంటాడు. ఏంటి సార్ ఇవన్నీ? నేను ఏమంటున్నా అంటే అతను మాజీ శాసనసభ్యుడు, 10 సంవత్సరాలు శాసనసభ్యుడు ఉన్నాడు, పియూసీ చైర్మన్ ఉన్నాడు, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. ఓకే, అతను చేసిన అరాచకాలు అవన్నీ ఆ ప్రాంతంలో ఇంటింటికి చెప్తారు, అది పక్కన పెడదాం. దానికి సమాధానం ఇచ్చేసాను, అయిపోయింది. ఇప్పుడు నేను గౌరవ శాసనసభ్యుడు. ఇంకా ఆరోపణలు అనేది పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తే ఈ రకంగానే ఉంటుంది. నేను ఎక్కడ కూడా సంయమనం కోల్పోతలేను. ఎక్కడన్నా కానీ అసలు జీవన్ రెడ్డి గారి గురించి చర్చ కూడా తీస్తలేను. ఎందుకంటే నాకు వరుస తమ్ముడు కూడా అవుతాడు, వాడు మా బంధువు కూడా. ఓకే, యుద్ధం ముగిసింది. ఒకవేళ నీకు ఏమైనా దమ్ముంటే నేను ఇంతవరకు ₹1 అవినీతి చేసింది ఉంటే నిరూపించు. ఆయనతో పాటు రేవంత్ రెడ్డి కూడా మీ నియోజకవర్గంలో మొత్తం రాష్ట్రంలో అనుకో నేనేమైనా చేసిన నియోజకవర్గం వరకే మా నియోజకవర్గం తీసుకుంటే ₹1 అవినీతి లేదు, ఒక అక్రమ కేసు, ఒక అన్యాయము, ఒక ఎవరి మీద నేను అనవసరంగా నోరు జారినట్లు, మీ ఎమ్మెల్యే పదవి ఉపయోగించి ఏదన్నా 1% ఇదే కాదు, ఎవరైనా కులాలు రెచ్చగొట్టినట్లు, మతాలు రెచ్చగొట్టినట్లు, ఎక్కడ కూడా మతాలు కూడా రెచ్చగొట్టాను. మా దగ్గర కూడా చెప్తాను, ముస్లింలను చూసి నేర్చుకుంటా అంటాను. మీ నియోజకవర్గం ముస్లిం మంచి మంచి మాని బాబా వాళ్ళు మంచిగా ఉంటారు, 10 మందిని కనుక్కుంటారు కడుపు నిండా. మీరు కూడా కనుక్కోండి అంటున్నాను. 10 మందిని కనుక్కుంటారు కడుపు నిండా, మీరు కూడా కనుక్కోండి అంటున్నాను. వాళ్ళు ఎట్లా 5 సార్లు నమాజ్ చేస్తారు, ప్రేయర్ చేస్తారు, మీరు కూడా చేయండి, రోజుకి ఒక్కసారైనా వండి అంటున్నాను. వారు శుక్రవారం ప్రేయర్ చేస్తారు, మీరు అప్పుడే వారానికి ఒకసారైనా వండి గుళ్ళకి అంటున్నాను. ఏమంటున్నానంటే ఆరుమూరులో ఎటువంటి నాకు ఎవరే కాదు, జీవన్ రెడ్డి గారు కావచ్చు, వినయ్ రెడ్డి గారు కావచ్చు, ఇంకెవరన్నా కావచ్చు, సిపిఐ కావచ్చు, కమ్యూనిస్ట్ కావచ్చు, మజ్లిస్ పార్టీ కూడా కావచ్చు, నేను చేసిన అవినీతి ఒక్కడనే చెప్పండి, లేదు అన్యాయం అనే చెప్పండి. అవినీతితో పాటు అన్యాయం ఎవరికైనా చేశాను, ఒక్కరికన్నా ఒక్క కంప్లైంట్ వచ్చినా దేనికంటే నాకు సిద్ధం. ఒక్క కంప్లైంట్ వచ్చి సో అంటే ఒక్క కంప్లైంట్ కూడా ఇంతవరకు రాలేదంటే మీరు చాలా స్వచ్ఛంగా ఉన్నట్టు లెక్క. నేను నా స్వచ్ఛం నా మనసుకు తెలుసు, పైన ఉన్న దేవుడికి తెలుసు. కాదా అంటే ప్రత్యర్థులు ఏదో ఒక రకం అనని, కానీ అతను పద్ధతి అని ఉండాలంటున్నా. ఇప్పుడు డ్రగ్ అడిక్ట్ అంటే నేను చెప్పిన ఇప్పటికి 4 సార్లు ఎన్నికలు వీక్ ఇచ్చానికి. ఆర్ టీవీలో కూడా అట్లనే ఉన్నాయి. ఇంకేదో టీవీ ఛానల్ ఉంటే ఆడబెట్టచ్చని కావాలంటే మీరు యోయో టీవీలు కూడా తీసుకోండి. 2 ఆడి 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 బాస్ ఆడు కేటీఆర్, ఇంకా చుట్టముడు ఉంటా సంతోష్ గాడి, అందరు ఎన్నికలు పంపించారు. లేదు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా పంపించండి, ఏర్పడతారు కొడుకులారా. ఓ డ్రగ్స్ ముట్టుకుంటాడు, ఓటు ముట్టుకోడు, ఇట్లా మరీ ఉందంటే. ఇప్పుడు జోకర్ అంటాడు, నేను జోకర్, ఐఎమ్ ఫైర్ బ్రాండ్ ఆఫ్ తెలంగాణ 2 days. కానీ ఘోరంగా మాట్లాడలే. నేనేమన్నాను, ఒకవేళ బ్రోకర్ బతుకు నేను కాదు, గజ్జలకాంత్ అని ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు. అవును, కాంగ్రెస్ అతను అరే బ్రోకర్ నా కొడుక, నువ్వు కార్లలో ఏ హీరోయిన్లను తీసుకొచ్చి పని ఉన్నది వీడియోలు ఉన్నాయని. ఆర్మూరు శాసనసభ్యుడు ఇంకోసారి అనకన్నా ఆర్మూరు మాజీ శాసనసభ్యుడు జీవన్ రెడ్డి అని పేరు పెట్టని చెప్పిన నేను. నీ పారికాయతల నీ కథలు 100 కొద్ది క్యాసెట్లు నేను, అది గతం అయిపోయింది, నేను పోతలే నా జోల్లోకి. నువ్వు బ్రోకర్ పోయిన జోకర్ అంటావా, నువ్వు కబ్జా కోరు పోయిన కబ్జా కోరు అంటావా? కాబట్టి ఏదైనా తప్పు చేస్తే పరిశీలించగానే దానివల్ల అది ఆవేశంలో, అందుకోసం అన్నాను. రెండోది, ఇప్పటికి కూడా నాకు మంచిగానే ఉండాలన్నది, ఎదుటివాడు మంచిగుంటే మంచిగుంటాను, అంతేగా. మరి మనకి గెలిగితే నేనే ప్రజలకు సందేశం ఇస్తున్నా, తుపాకీ అని. నువ్వు దేనికైనా సిద్ధం, మూలతోనైనా సరే. నేను నాకు యుద్ధం, నా జీవితమే యుద్ధం. పుట్టిన నుంచి అపనిందలు, అవమానాలు ఎన్నో ఎదుర్కొన్నవాడిని నేను. జీవితం అంతా ఇట్లా నిప్పుల కుంపటి మీద నడిచాను నేను, నిప్పుల కుంపటి జీవితం అంతా. కాబట్టి ఎవ్వడికి కూడా భయపడేది లేదు నేను.
తప్పు చేసేది లేదు, తల దించేది లేదు, తల వంచేది కూడా లేదు. కావాలంటే నా 100ల కొద్ది యూట్యూబ్లో ఇంటర్వ్యూలోనే చూసుకోండి. మంచి మంచి లక్షలాది మంది యువకులు ఈరోజు ఉత్తేజం పొందుతున్నారు. అంటే మీరు ఒక బ్రాండ్ అయితే క్రియేట్ చేసుకున్నారు. ఉత్తేజం మీలో ఉన్నటువంటి అది మనుషులు ఎందుకు ఉండాలి, ధర్మం ఎందుకు ఉండాలి, యువత ఎందుకు ఉండాలి, ఆత్మహత్యలు ఎందుకు చేసుకోవద్దు, ఇవన్నిటికీ నేను ఒక ప్రత్యక్ష ఉదాహరణ ఇచ్చాను. ఎందుకంటే నా జీవితంలో నేర్పిన పాఠాలు ఈరోజు ప్రజానికానికి నేను ధైర్యంగా నిలబడ్డాను. సార్ ఇందాక అంటున్నారు ఇంత ఇంత ధర్మం కోసం ఫైట్ చేస్తున్నారు కదా, మరి మన కుమ్మెరలో జరిగిన జాతరకు సంబంధించిన అంశాన్ని మీరు ఏ విధంగా చూస్తారు సార్? అంటే ఇంకా అలాంటి వివక్ష ఉందా? కొన్ని సంఘటనలు జరగడం దురదృష్టకరం. పాయింట్ 1. పాయింట్ 2, అట్లాంటి సంఘటనలు మనం తొందరగా మానిపియాలి. అవును, నిజమే సార్. మనం రోజు దాన్ని హైలైట్ చేసుకుంటా. హైలైట్ కాదు సార్, అన్యాయం. అన్యాయం, అదే చెప్తున్నాం. అన్యాయాన్ని సరిదిద్దాలా, జరగకుండా చూడాలి. అదే కదా, జరిగిన దానికి బాధాకరం. కానీ ఇంత హైలైట్ చేసినాక జనాల్లో మార్పు రావట్లేదు. నేనే మళ్ళీ అక్కడ ఒకటేసారి అన్ని ముగిసిపోవండి. కానీ ఇప్పటికి మాత్రం చెప్పగలుగుతున్నాను, నేను ఒక్కటి మాత్రం చెప్పగలుగుతున్నా, నేను చెప్పగలుగుతున్నా. నిన్న కూడా చెప్పిన 90% మారిందండి. మారిందా? కుల వ్యత్యాసం ఇప్పుడు తక్కువ ఉంది. కులాలని సమానమైన భావనకు వచ్చేసారు. ఎవడో కులాలు అయితే నిర్మూలించలేము. కులం అనేది ఒక్క రోజులో నిర్మూలించలేము. ముస్లింలు ఉన్నది, క్రిస్టియన్లో కూడా ఉన్నది. అవును, ఉంది. అర్థం చేసుకోండి దయచేసి. రెండు పవిత్రమైంది, ఇది అపవిత్రమైంది కాదు, అన్నిట్లో ఉంది. కానీ ఒకప్పుడు నేను చెప్తున్నాను, నిన్న కూడా చెప్పాను ఇంటర్వ్యూలో, ఒక ఎస్సీ కలెక్టర్ అయితే రెడ్డి డ్రైవర్ ఉంటున్నాడు. అవును, ఎందుకంటే అతను చదువుకొని కష్టపడి, ఎస్సీకి కలెక్టర్ ఉద్యోగం అంటే చదువుకున్నాడు, కష్టపడ్డాడు, రాత్రి పౌలు కష్టపడ్డాడు, అట్లా. ఫర్ ఎగ్జాంపుల్ మంది ఇప్పుడు మేము సెక్రటరీలో చూస్తాం కదా, చాలా మంది ఎస్సీలు బీసీలే ఉన్నారు. వాళ్ళ కింద ఛాయ్ అందించిన రెడ్డి ఉన్నాడు, ఏమంటారు టీ బాయ్, లిఫ్ట్ కాడ లిఫ్ట్ బాయ్ రెడ్డి ఉన్నాడు, లిఫ్ట్లో బట్టలు వేరే కులాల వాళ్ళు ఉన్నారు. ఇది కాదండి, అది అయిపోయింది. ఒకప్పుడు ఆ ఎరా ఉండే, ఆ ఎరా ముగిసింది. ఎందుకంటే అప్పుడున్న వ్యవసాయ ఆధారితంగా వ్యవసాయం ఉండేది. ఊళ్ళలో ఇప్పుడు ఏమున్నదండి, ఇప్పుడు 90% ఉన్నారు. అంత మ్యాక్సిమం అన్ని కులాల వాళ్ళు ఉన్నారు, అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కోకాపేటలో కోటీశ్వరుడు డబ్బునోడు కోటీశ్వరుడు. కాబట్టి నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఆ వ్యత్యాసాలు లేవు, కానీ ఉన్నా కానీ తగ్గించాలంటున్నా. ఇంకా ఇప్పుడు కుమ్మెర లాంటి ఘటనలు కాకూడదు. దానివల్ల ఏమైతే మనం ఎక్కువ మట్టుకు ఏంటంటే ఇట్లాంటి ఇప్పుడు మీరు చెప్పారు ఏది కమేని గురించి నిరసనలు, అవి దేశానికి ప్రమాదం, చాలా ప్రమాదం సార్, చాలా ప్రమాదం. అట్లా ఇట్లాంటి సరోవర్ బాపుగా అట్లాంటి సరోవర్, ఇట్లాంటి మధ్యతరగతులు పోవద్దు. ఖమ్మం లాంటి ఘటనలు జరగకూడదు. ఇదొక ఈ రకమైన చర్చలు, ఈ రకమైన సమస్యలను మనం పరిశీలించాలి. కానీ కొన్నిసార్లు కొన్ని దుర్ఘటనలు జరిగినా అవి తొందరగా మాన్పి ఏర్పాటు చేయాలి. అది దానివల్ల గాయాలు ఎక్కువైనాయి అనుకో, ఇంకా కుమ్ములాటలు ఎక్కువైతాయి, కులాల పిచ్చి ఇంకా పెరుగుతుంది. పెరగనీయకుండా కంట్రోల్ చేయాలి. తప్పు చేసామని శిక్షించాలా, కఠినంగా శిక్షించాలా. ఒకవేళ అక్కడ జరిగిన సంఘటనల బాధ్యులను కఠినంగా శిక్షించాలా, ఇంకొకటి అట్లా చేయకుండా. కులం అనేదాన్ని మ్యాక్సిమం కంట్రోల్ చేయాలి. ఒకప్పుడు ఉన్న రుగ్మతలు అవన్నీ మ్యాక్సిమం తగ్గిపోయినాయి. కాబట్టి మళ్ళీ మనం ఎక్కడో చిన్న సంఘటన జరిగినప్పుడు కొందరు అంటారు, అవన్నీ మాట్లాడే సబ్జెక్ట్ వేరే పోతుంది. 1000 కోట్ల నుండి కులం గురించి మాట్లాడతాడు. అట్లా అడిగేమో 1000 కోట్లు ఉంటాయి, వాళ్ళకేమో రిజర్వేషన్ ఉంటే వాళ్ళకి ఉంటుంది. వాళ్ళ తండ్రి వాళ్ళే కావాలా, కొడుకు మంత్రి కావాలా, మళ్ళీ ఇట్లా మొత్తం కుటుంబం అంతా అనుభవించాలా. ఎందుకంటే పబ్లిక్ ఓపెన్ గా తెలిసిన ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఓపెన్ గా ఏమున్నది, ఇప్పుడు కడియం సిఆర్ గారు ఉన్నారు, ఆయన 40 ఏళ్ళ నుంచి మళ్ళీ ఆయన కూతురు, మళ్ళీ తర్వాత మనవాడు, మళ్ళీ ఇంకొక ఎస్సీలు కావాలా. కానీ ఇట్లా ఇప్పుడు అంటేనేమో మళ్ళీ ఇంకేదో అంటారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే నిజమైన అరువులకు ఏదైనా ప్రభుత్వ పథకాలు పోవాలా. కుల పిచ్చి ఉండకూడదు, మత పిచ్చి కూడా ఉండకూడదు. మత పిచ్చి అక్బరుద్దీన్ లాంటి వాళ్ళకు ఉన్నది కాబట్టి మాకు మా వాళ్ళని చైతన్యపరచడం తప్ప మేమేమంటలేము, మనమే రెచ్చగొట్టట్లేదు. అవమానం కలిసినప్పుడే మరి ఆత్మాభిమానం ఎందుకు? ఆత్మాభిమానం నేను ఆత్మగౌరవం నేను బతికేందుకు, అది ఉంటే ఎంత పోతే ఎంత. మరి ఇట్లాంటి దాని గురించి ఊస్తే తుడిచేసుకునే మరి సాంబాజీ ఒళ్ళంతా చర్మం ఒలుస్తుంటే, కళ్ళు తీస్తుంటే, నాలుక కట్ చేస్తుంటే కూడా మతం మారని జాతి ఎవరు చేసిన? ఔరంగజేబే కదా. మీకు ఔరంగజేబు హీరో అయితే మాకెట్లా అవుతాడు? మా వీరుని చంపినోడు 15 రోజులు చంపి కుక్కలకు సంరక్షణ మాకెట్లా హీరో అవుతాడండి వాడు ఔరంగజేబు గాడు. బుద్ధి లేనా కొడుకుని మాట్లాడతారు, ఇది మాట్లాడతారు, కానీ ఎట్లా అవుతారండి? టిప్పు సుల్తాన్ గారు మాకెట్లా అవుతాడు హీరో? 5 లక్షల మందిని మతం మార్చిండు, లక్షల మందిని మానభంగాలు చేసిండు. చిన్నప్పుడు మన అందరికి నూరు పోసారు సార్ అయ్యే పాఠాలు. మరి ఔరంగజేబు గురించి, అక్బర్ గారి గురించి, బాబర్ గారి గురించి, గోరి గారి గురించి చెప్పి 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 మా కథలే చెప్పలేదు. ఝాన్సీ లక్ష్మీబాయి కథలు చెప్పలేదు. అసలు సంభాజీ మహారాజ్ గురించి మొన్న వచ్చిన సినిమా తర్వాత కానీ హైలైట్ అయింది, అంతకుముందు ఎవరికి తెలియదు. నాకు ముందు నుంచే తెలుసు అండి. మేము అనేది ఏంటంటే ఉండే ఆవేదనతోనే భారతీయ జనతా పార్టీకి రావడం జరిగింది. ఏదో ఒక రకంగా మనం కూడా ఒక ఇటుకై అంతే ఉడత భక్తిగా చేద్దామని తప్ప. నేను అనేది ఏంటంటే ఓవరాల్గా ఇప్పుడున్న పరిస్థితులలో యువత ధైర్యంగా ఉండాలి సార్. డెఫినెట్లీ వాళ్ళలో చేంజ్ రావాలి.
యువత ధైర్యంగా వాళ్ళ రావాలి. ముందడి. రెండోది ప్రజాస్వామ్యంలో కూడా మొన్న నేను చెప్పాను, అది రిటైర్డ్ ఉద్యోగులకు అండ్ తెలంగాణ ప్రజలందరికీ చెప్పాను ఆ వేదిక ద్వారా, మీరు ఒకవేళ మళ్ళీ ఓటేసిన మొదలు, ఇప్పుడు మొన్న మున్సిపల్ ఎలక్షన్లో ఓట్లేశారు, 80% సీట్లు వచ్చినాయి. దానివల్ల మీకు వాళ్ళు చెప్పిన పథకాలు ఇయ్యరు. ఎందుకంటే వాడు చేసిందల్లా కరెక్ట్, మీరు ఆమోదం తెలిపినట్లు అనుకుంటారు. ఇప్పుడు మన రిటైర్డ్ ఉద్యోగులకు కూడా చెప్పింది అదే, మీరు ఏదో 1 కోటి ఓట్లు ఉన్నాయి 10 కోట్ల ఓట్లు ఉన్నాయి కాదు, నువ్వు వాడి ఎలక్షన్లు వచ్చినప్పుడు మీరు గుణపాఠం చెప్పాలి. రాజకీయ నాయకుడికి అన్నిటికన్నా ఎక్కువ గుణపాఠం ఎవరికైనా ఓటు ద్వారా సమాధానం చెప్పాలి. దాన్ని మించిన సమాధానం ఏది లేదు. ఓటు ఈరోజు అమ్ముకునే పరిస్థితికి వచ్చింది. నువ్వు అమ్ముకున్న నిర్ణయాలు అమ్ముకున్నంత మాత్రాన దురందించలేదా? కాదు సార్, అమ్ముకుంటాం పక్కన పెడితే ఇప్పుడు చెప్పేటప్పుడు ప్రచారాల్లో చెప్పేటప్పుడు కూడా మీలాంటి నాయకులు వాడిచ్చినా తీసుకో వీడిచ్చినా తీసుకో ఓటు మాత్రం నాకే అన్నలో కూడా అంటే ఏమవుతున్నదంటే, ఇప్పుడు తీసుకోకపోతే ఒక సమస్య ఎక్కువస్తున్నది, వాళ్ళ బతుకులు అట్లా ఎక్కువస్తున్నాయి. ఇప్పుడు ఉదాహరణకు ఒక వీధిలో ఉంటారు, నువ్వు వెళ్ళి ఇచ్చావనుకో, అదండి మీ ఓటు ఎత్తామంటే నమ్మడు, అదే వచ్చింది కదా ఓటు పెట్టంటారు. డిఫరెంట్ వాతావరణం క్రియేట్ చేశారు. రెండోది అంటే చిన్న ఉదాహరణ తెలంగాణ స్లాంగ్లో చెప్పాలంటే, మా దగ్గర గుల్ఫార్ అంకల్ అంటారు, క్లోరోఫామ్ అదే కెమికల్ కలిపిన కళ్ళు, అలా కళ్ళు ఉండదు కానీ కెమికల్ ఉంటుంది, అది తాగకపోతే బతకరు. ఎట్టి పరిస్థితి ఆ రోజు ఆడవాళ్ళు కూడా తాగాల్సిందే, రోజు ఒక 2 బాటలు. ఒరిజినల్ కళ్ళు ఎక్కడ దొరుకుతుంది? ఒరిజినల్ కళ్ళు తాగరు కదా, బిస్కున్నా తాగరు. నువ్వు వాడికి బ్లూ లేబుల్ ఇచ్చినా తాగడాడు, బ్లూ లేబుల్ ఇచ్చినా లాస్ట్ మళ్ళీ గ్లాస్ ఇవ్వాలి. ఇది అబద్ధం కాదు. ఇప్పుడు హాస్పిటల్లో కూడా చివరికి యశోద హాస్పిటల్లో కూడా తీసుకొస్తారు కదా, ఇప్పుడు మన మీద మానేయమంటే ఎక్కడికి మానేస్తాడు? కరెక్టే. ఎలక్షన్లో కూడా అంతే, ఈ డబ్బు ప్రమేయం అలా అలవాటు చేశారు. డ్రింక్, కులము, ఇవన్నీ మనమే అలవాటు చేసినాం. మనోడరా కాదు, ఇగో విస్కీ కాదు, డబ్బు, ఇవన్నీ అలవాటు చేసినాం. వాడు బలైనవాడు అయిండు, అంటే ఆ డ్రగ్స్కి ఎట్లయితే అడిక్ట్ అయ్యాడు దీనికి అడిక్ట్ అయ్యిండు. దాన్ని తగ్గించుకుంటూ పోవాలి, తగ్గించాలి. డబ్బుతోనే ఎవరు గెలవరు, డబ్బు చాలా పెట్టిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇక ప్రజలు చైతన్యవంతమై ఈరోజు, కానీ వీళ్ళన్నిటికీ ఒకటి గొప్ప విషయం ఏంటంటే నేర్చుకోవాల్సింది ముస్లింలను చూసి. వాడు ఎన్న నీయు వాడు ఏమి ఒక 5 జోడంతస్తుల మేడ కట్టి ఆ రోడ్డు మాత్రం మన మతంకి ఎత్తాడు. ఇది ముస్లింలను చూసి నేర్చుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. మనం కులాల మధ్యన కాదు, వ్యక్తుల మధ్యన కాదు, రెండే ఉండాలి. ఇక పతంగి కమలం, పువ్వు గుర్తను ఉండాలి, పతంగి గుర్తను ఉండాలి, 2 చూసుకోండి. ఇక అంతే. ఆడు ఎట్లయితే వాడు కమలం ఆడికి ఎత్తాడో వాడు పతంగి. మీరు చూడండి, ముస్లిమ్స్ ఎక్కడైనా చూడండి, లేదంటే కాంగ్రెస్కి ఎత్తాడు, ఎట్లా ముస్లిం పార్టీ కాబట్టి. అంతే 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 కరెక్ట్. అవును. కాబట్టి నేనేమంటాను, జూబ్లీస్ చూసినా కదా, అదే వాడు ఎక్కడి నుంచి వాళ్ళ కొద్దిగా ఒక అపోహ ఉంది. ఏది, బాబరీ మసీద్ నుంచి ముందే చైతన్యపరచాల్సింది. ముస్లింస్ ఇట్లా అక్బరుద్దీన్ లాంటి నాయకులు రెచ్చగొట్టే అవసరం పడకపోతుంది. బాబర్ అనేవాడు మనవాడు కాదు, వాడొక ఈ దేశానికి వచ్చిన ఆక్రమణదారుడు. వాడికి మసీదులు కట్టినందుకు ఈ దేశంలో కూడా చాలా ప్లేసులు ఉన్నాయి. మందిరాల దగ్గర ఎందుకు కట్టిరు, మందిరాల గురించి కూల్చి అదే అక్కడ జరిగిన ఘోరంని. తాజ్మహల్ కింద కూడా మన దేవతలు మన ప్రతిమలు ఉన్నాయని చెప్పేసి కూడా ఇప్పుడు పెద్ద వైరల్ అవుతుంది, తర్వాత చర్చ జరుగుతూ ఉంది. అది ఆ చర్చ తర్వాత పోయినా కానీ, అంటే బాబర్ అనేవాడు మన దేశానికి సంబంధం కాదు. బాబర్ అనేవాడు అక్కడ రామాలయం గుడి కూల్చి, రామజన్మభూమి గురించి కట్టిండు. అది మనం ఇంకా బాగా ప్రజలకు తీసుకెళ్లాల్సింది. అది కొద్దిగా లేదంటే నేనేమంటున్నా అంటే, వాళ్ళు బాబరీ మసీదు కూల్చినందుకే ఇంతగానం పగబడితే బీజేపీని, మరి హిందువులు కాంగ్రెస్ 50,000 గుళ్ళు కొట్టింది కాశ్మీర్లో. మనం ఎంత పగబట్టాలి కాంగ్రెస్ని అంటే హిందువులకు చెప్తున్నా. అంతే కదా. వాడు అనుకున్నట్లు ముస్లింలు ఏదో బాబరీ మసీద్ గురించే బీజేపీని ఇంత పగబడితే, మరి ఇదే కాంగ్రెస్ వాడు 50,000 గుళ్ళు కొట్టిండు కాశ్మీర్లో, మరి వాడి మీద ఎంత పగబట్టాలి మనం? మనకంత చీము, నెత్తురు, సిగ్గు, శరము, మానము, మర్యాద లేని జాతి ప్రపంచంలో ఏదంటే అది హిందూ జాతి మాత్రమే. కాబట్టి మీలో ఒకళ్ళ చీము, నెత్తురు, మానం, మర్యాద, పౌరుషం ఏదైనా ఉంటే కూసింతైనా ఆ ముస్లింలను చూసి నేర్చుకోండి. రైట్, సూపర్ సార్. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ మీ ముందుకు వస్తాను సార్, తప్పకుండా. ఎందుకంటే మీలాంటి నాయకుల వల్ల ఇప్పుడు ఎదుటి వ్యక్తిని ఎదుటి నాయకులు మీరు తిట్టడమే కాకుండా మిమ్మల్ని మీరు కూడా తిట్టుకుంటారు. ఎందుకంటే రాజకీయ నాయకుడు అంటేనే ఇలా ఉండకూడదనే ఉద్దేశంతో. కానీ మీరు ఒక ప్యూరిటీ ఉంది, క్లారిటీ ఉంది కాబట్టి, సో ఏదైనా ఇష్యూ ఉంటే డెఫినెట్లీ మీ దగ్గరికి వస్తాం, మీ దగ్గర వివరణ తీసుకుంటాం. మీకు తెలిసి మీరు చెప్తున్నారు, మాకు తెలిసి మేము అడుగుతున్నాం, అంతే. సో డెఫినెట్లీ మనం మీరు అన్నట్టుగా హిందువులో చైతన్యం వచ్చే విధంగా మీ వంతుగా మీరు ప్రయత్నం చేస్తున్నారు. మీడియాలో ఉన్నందుకు మా వంతుగా మేము కూడా ప్రయత్నం చేస్తాం. మనం ఎవరికి వ్యతిరేకం కాదు.
అవును. సో అందరం మనకు కావాలి, హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరం బాయ్ బాయ్, అంతే. ఇది మన దేశంలో అందరం హాయిగా బతకాలనేది కోరుకుంటున్నాం. మత విద్వేషాలు మనకు అనవసరం, అది ఉండకూడదు. అలా చేసి మన జోలికి ఎవడం వస్తే మనం ఊరుకోకూడదు. అంతే. థ్యాంక్ యూ సార్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అండ్ కీప్ వాచింగ్ యోగి టీవీ ఛానల్.